నమస్కారం. సంచిక స్వాధ్యాయ సంయుక్తంగా నిర్వహిస్తున్న సంభాషణ కార్యక్రమానికి ఆహ్వానం. ఈరోజు మనతో తమ సృజన ప్రయాణాన్ని షేర్ చేసుకోవడం కోసం ఒక ప్రఖ్యాత రైటర్ ఉన్నారు, సీనియర్ రైటర్ వారు. ఒక రకంగా చెప్పాలంటే మాకు సూపర్వైజర్గా కూడా ఉన్నారు. ఆయన కింద నేను కొన్ని రోజులు పనిచేశాను నాంపల్లి రిజర్వేషన్ ఆఫీస్లో. నమస్కారం అండ్ వెల్కమ్ రాజారాం మోహన్ రావు గారు. నమస్తే. మీ ఛానల్కి ప్రేక్షకులకి నమస్కారం. నమస్కారం అండి. రాజారాం మోహన్ రావు గారు, మీరు అనేక తరాలు రావటము, ట్రెండ్లు మారటము చూస్తూ వచ్చారు. కాబట్టి మీరు షేర్ చేసుకునే ఇన్పుట్స్ పాఠకులు, మా శ్రోతలకే కాదు, ఔత్సాహిక రచయితలకు కూడా, భావితరాల రచయితలకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి ముందుగా అసలు మీ బాల్యం గురించి చెప్తారా? బాల్యానుభవాలు, ఏ రకంగా మీరు ఈ రచన వైపు మళ్ళారు? బాల్యం చెప్పడం అంటే ఎక్కడ పుట్టారు, అది ఎక్కడ పుట్టాం, వాటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఎలా పెరిగాం. నేను 1946లో పుట్టాను. 1946లో రాజమండ్రిలో నేను పుట్టాను. మా మదర్ డెలివరీ కోసం రాజమండ్రి వెళ్ళారు. అప్పుడు మేము తాడేపల్లిగూడెంలో ఉండేవాళ్ళం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. డెలివరీ అయ్యాక తాడేపల్లిగూడెం వచ్చాను. తాడేపల్లిగూడెంలో నాకు 4-5 ఏళ్ళు వచ్చే వరకు నేను తాడేపల్లిగూడెంలో ఉన్నాను. మధ్యలో కొద్ది నెలలు గణపవరం అని తాడేపల్లిగూడెం దగ్గర పక్కన సరిపల్లి అనే ఊరు, బ్రాహ్మణ అగ్రహారం అది. అక్కడ ఒక 3-4 నెలలు అక్కడ ఉన్నాను. ఆ తర్వాత నేను తాడేపల్లిగూడెం నుంచి పెద్దాపురం, ఏలూరు షిఫ్ట్ అయ్యాను. నా ఫార్మేటివ్ ఇయర్స్, నా జ్ఞానం తెలిసినటువంటి, అంటే జ్ఞానం అంటే మరీ చిన్నతనం, ప్యూబర్టీ పీరియడ్ నుంచి కొంచెం ప్రారంభ దశ దగ్గర నుంచి ఫార్మేటివ్ ఇయర్స్ వరకు ఏలూరులో గడిచాయి. అందుకని ఎవరైనా మీది ఏ ఊరు అంటే ఏలూరు అనే చెప్తాను, ఎందుకంటే అక్కడే ఎక్కువ ఇంప్రెషన్స్ ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు నాకు పల్లెటూళ్ళు తెలియవు. నాకు సరిపల్లిలో 3-4 నెలలు ఉండటం తప్ప నాకు పల్లెటూరుతో టచ్ లేదు. ఎప్పుడైనా విజిటింగ్గా 1 రోజు 2 రోజులు వెళ్ళి రావడం తప్ప నేను ఎప్పుడు పల్లెటూరులో ఉండలేదు. పల్లెటూరులో ఉంటే ఒక కాంపాక్ట్ లైఫ్ తెలుస్తుంది. అక్కడ ఎలా ఉంటుందంటే, ఊరు ఇంచుమించుగా ఊర్లోనూ 4 మూలలు తెలుస్తాయి, 4 రకాల జనాలు తెలుస్తారు, ఎవరు ఏం చేస్తున్నారో తెలుస్తారు, ఎవరు వృత్తి ఏంటో తెలుస్తుంది. మనకి కాంట్రాస్ట్ ఆఫ్ లైఫ్ అంత కనపడదు విలేజ్లో. నాకు ఆ బేస్ లేదు, ఆ యూనిటీ కూడా నాకు పెద్దగా పరిచయం లేదు. నా లైఫ్ అంతా టౌన్ బౌండ్ లైఫ్. తాడేపల్లిగూడెం, ఏలూరు, తాడేపల్లిగూడెం, ఏలూరు, కొన్నాళ్ళు నెడదవోలు, కొద్ది రోజులు బందర్లో ఇంజనీరింగ్ చదివాను. ఇవన్నీ కూడా ఓ మాదిరి టౌన్సే, కొంచెం పెద్ద టౌన్స్, కొంచెం చిన్న టౌన్స్. నాకు టౌన్ లైఫ్లో పెరిగాను. టౌన్ లైఫ్లో పెరగటం వల్ల విలేజ్ కన్నా నాకు ఎక్కువ కాంట్రాస్ట్ ఆఫ్ లైఫ్ తెలిసింది. ఆ కాంట్రాస్ట్ ఆఫ్ లైఫ్ అంటే రైటింగ్లోకి ఎలా వచ్చామని చెప్తే, ఆ బీజం ఎలా పడిందంటే, రోడ్ల మీద పడుకునేవాళ్ళు, టౌన్స్లో కూడా ఉంటారు కదా, అరుగుల మీద చిన్న చిన్న పాకలు, తిండి లేక ఇబ్బంది పడేవాళ్ళు, అడుక్కునేవాళ్ళు, పాకేవాళ్ళు, వాళ్ళ లైఫ్ అలా ఎందుకుంది, మన లైఫ్ ఎందుకు ఇలా ఉంది అన్న ప్రశ్న నాకు తెలియకుండానే నాకు మొదలైతే ఆ ఆలోచన అలా కంటిన్యూ అవుతున్నట్టుంది. బహుశా ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక మీమాంస. దీంట్లో కమ్యూనిజం అది ఏమీ లేదు, నాకు తెలియదు అసలు. కమ్యూనిజం ఇప్పటివరకు కూడా తెలియదు. చాలామంది నా రైటింగ్స్ చూసి ఈ లూంపెన్ పీపుల్ వాళ్ళ గురించి రాయటాన్ని బట్టి నేను కమ్యూనిస్ట్ అనుకుంటారు, కానీ నేను కమ్యూనిస్ట్ కాదు. నాకు దైవభక్తి ఉంది, దేవుడిని నమ్ముతాను, నాకు ఇవన్నీ ఉన్నాయి. సో ఆ బీజం ఎక్కడో పడింది. ఇది నా రైటింగ్ తాలూకు బీజానికి కారణం. సబ్సిక్వెంట్గా రైటింగ్లోకి ఎట్లా వచ్చానంటే, నేను 8th 9th క్లాస్ చదివేటప్పుడు నాకు కుమారస్వామి అని, నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, అదే పెదపూడి కుమారస్వామి అని, వాడు బై క్యాస్ట్ కుమారి. అంటే కుమారిని ఎందుకు క్యాస్ట్ మెన్షన్ చేస్తున్నానంటే, ఆ రోజుల్లో సాహిత్య జ్ఞానం, కొంచెం పాండిత్యం ఇవి బ్రాహ్మణ్ ఫ్యామిలీస్లోనూ వీటిలోనే ఉండేది. మిగిలిన క్యాస్ట్లో తక్కువ. సమ్వేర్ అబౌట్, నేను ఎప్పుడు ఎర్లీ 50s సంగతి చెప్తున్నాను.
కానీ వీడు ఏంటంటే 8th క్లాస్కే పంచకావ్యాలు చదివేశాడు. చదివేసి పద్యాలు రాసేవాడు. వాడికి పద్యాలు మేము 10th క్లాస్ రాకముందే, 10th క్లాస్ కాదు అప్పుడు ఎస్ఎస్ఎల్సి రాకముందే భారత్లో వచ్చాయి. భారత్ తెలుసు కదా అని, భారత్లో వచ్చాయి. వాడికి అది ఉండేది. మేమిద్దరం ఎప్పుడు వాడు ఆ పద్యకావ్యాల గురించి చెప్తుండేవాడు. నేను కలిసి సినిమాలు చూసేవాళ్ళం. కొంచెం కుటుంబ విషయాలు వినా సామాజికపరమైన విషయాలు ఇద్దరు మాట్లాడుకున్నాడు. సామాజికపరం అంటే పాలిటిక్స్ అవి కాదు, వ్యక్తులు ప్రవర్తన, కుటుంబాల తీరు, సంస్కృతి, వీటి గురించి మాటలు సాగుతుంటాయి. ఇట్లా మేము మాట్లాడుకుంటూ ఉండగా వాడు పద్యాలు చదువుతున్నాడు కదా, నేను నెమ్మదిగా వచనం చదవటం మొదలుపెట్టాను. అంటే నాకు పద్యాలు రావు కదా, అందుకని వచనం పెట్టాను. ఆ రోజుల్లో డిటెక్టివ్ నవలు విపరీతంగా వచ్చాయి. అదొక పెద్ద ప్రభంజనం. అది నీకు ఆ పీరియడ్ తెలియదేమో, నువ్వు బహుశా అప్పుడు పుట్టుండవు. మీకు నాకు 20 ఏళ్ళ తేడా. 20 ఏళ్ళ తేడా. నాకు సూపర్వైజర్ అది సూపర్వైజర్ కాదు. ఆ 20 ఏళ్ళ తేడా ఏంటంటే 60s, ముఖ్యంగా 60s దగ్గర నుంచి 58, 59, 60 ఆ ప్రాంతం నుంచి 70, 75 వరకు అసలు తెలుగుదేశాన్ని డిటెక్టివ్ నవల్ ఏలినట్టు ఏ సాహిత్యం వెళ్ళలేదు. ఇది పాంచకడి దేవు, కుంపుడు సాంబశివరావు అవి కాదు, అవి ఇంకా పాంచకడి దేవు అవి బెంగాలీ పాతవి. కొమ్మూరు సాంబశివరావు కన్నా అసలు ఫస్ట్ డిటెక్టివ్ నవల్ తెలుగులో రాసింది దేవరాజు వెంకటకృష్ణారావు. వాడే వీడు అని అది మొదటి నవల, డిటెక్టివ్ నవల. ఆయన ఏంటంటే అప్పటికి బెంగాలీలో ఉండేవి, బెంగాలీ ఇన్ఫ్లుయెన్స్తో రాశాడు. ఆయన పేర్లు కూడా బెంగాలీ పేర్లు పెట్టాడు ఆయన, అందులో పాత్రల పేర్లు. ఆ తర్వాత ఎర్లియర్ పీరియడ్లో ఇంకా కొంతమంది 5-6 డిటెక్టివ్ రైటర్స్ ఉన్నారు, నాకు తెలియదు వాళ్ళు. దాన్ని డిటెక్టివ్ అని ఆన్లైన్ కానీ అపరాధం ఉన్న అంటే క్రైమ్ ఉన్న నవళ్ళు. అపరాధ పరిశోధన అంటే డిటెక్టివ్ కదా, అది తర్వాత ఎవరో ఒక ఇన్స్పెక్టర్, ఒక డిటెక్టివ్ ఎవరో ఉండి రావటం. అది బాగా పాపులర్ పీరియడ్ ఎప్పుడంటే కొమ్మూరు సాంబశివరావు, డిటెక్టివ్ నర్సన్, డిటెక్టివ్ యుగంధర్ ఆయనకి డిటెక్టివ్ యుగంధరు. తర్వాత ఏమో విశ్వప్రసాద్ అని పెద్దాపురం ఆయన అప్పుడు ఉండేవాడు. ఆయన డిటెక్టివ్ పేరు భగవాన్. తర్వాత భయంకర్ అని ఆయన కొవ్వలి ఆయన రాసేవాడు. ఆయన డిటెక్టివ్ పేరు ఏదో ఉంది, మర్చిపోయాను. వీళ్ళు చాలా బాగా టెంపోరావు అని ఇట్లా ఉండేవారు, కృష్ణమోహన్ అని వీళ్ళు ఉండేవారు. వీళ్ళు బాగా పాపులర్ మాత్రం కొమ్మూరు సాంబశివరావు, విశ్వప్రసాద్ గారు. వీళ్ళు ఏం చేశారు, మొట్టమొదటి ఎంబీఎస్ పబ్లికేషన్స్ అని, అంటే ఒక సాహిత్యం సీన్ వస్తుందని ఇవన్నీ చెప్తున్నాను. ఎంబీఎస్ పబ్లికేషన్ అని ఒక ఫ్యామిలీ అని ఆయన ఉండేవాడు, ఆయనకి రాసేవాడు. వీళ్ళు రాసిన తర్వాత నెమ్మదిగా వీళ్ళ వల్ల ఎవరికి మరి ముందు అభిప్రాయం వచ్చిందో, సాంబశివరావుకి వచ్చిందో ఎవరికి వచ్చిందో, వీళ్ళు పబ్లికేషన్ వీళ్ళు సొంతంగా పెట్టుకున్నారు ఎవరికి వాళ్ళు. ఆ పబ్లికేషన్ పెట్టుకున్న తర్వాత పొట్ట చేతితో పట్టుకుని బతుకుదామని మద్రాసు వెళ్ళిన వాళ్ళు దే బికమ్ బిజినెస్ పీపుల్. అందరూ ఇళ్ళు కొనుక్కున్నారు, కార్లు కొనుక్కున్నారు, అంత సంపాదించారు వీళ్ళని. డిటెక్టివ్ నవల మీద, కేవలం డిటెక్టివ్ నవల మీద. అవన్నీ ₹1.50 అంతే ఉండేది. ఇంత చిన్న సైజులో ₹1.50 చిన్న సైజులో వచ్చేది. చిన్న సైజు, ఈ సైజు ఉండేవి. దీనికన్నా చిన్న సైజు, పాకెట్ సైజ్ అనేవారు. ఇదిగో ఈ సైజు, ఈ సైజు. దీనిలో కూడా ఇట్లా ఉండేది, ఇంకా తక్కువ ఉండేది. పాకెట్ సైజ్ అనేవారు దాన్ని. వాళ్ళు ఏం చేసేవారంటే శివకాశీలో కవర్ పేజ్ అది ప్రింటింగ్ చేయించేవారు. శివకాశీలో నీకు తెలుసు కదా, ఇవి దీపావళి సామాను ర్యాపర్స్ అవన్నీ ప్యాకేజ్ మెటీరియల్ ప్రింట్ అవుతుంది. అక్కడ ఆఫ్సెట్ ప్రెస్లు విపరీతంగా ఉండేవి. అక్కడ ప్రొడక్షన్ కాస్ట్ చాలా తక్కువ. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, నాకు గుర్తున్నంత 8 కవర్ పేజీలు, ఒక షీట్ పేపర్లో 8 కవర్ పేజీలు ప్రింట్ అయ్యాయి. అంటే బ్యాక్ ఫ్రంట్ కలిపితే 16, ఈ సైజుకి 16 ముఖచిత్రాలు ప్రింట్ అయ్యాయి. 8 ముఖచిత్రాలు, 8 బ్యాక్ పేజెస్. అవి 8 ఒకేసారి వేసేవారు. వాటికి నవలలు ఉండేవి కావు. మొత్తం 8 టైటిల్స్ పెట్టుకునేవారు. టైటిల్స్తో ముందు అది ప్రింట్ అయిపోయేది. టైటిల్ ప్రకారం నవలు రాసేవారు.
అంటే కేవలం వ్యాపారం అంటే క్రియేటివిటీ లేకపోలేదు. కానీ 8 నవలు వేసి వీళ్ళు ఏం చేసేవారంటే ర్యాపర్స్ అన్నీ ముందు రెడీగా ఉండేవి. ప్రతి నెల మరి ఎందుకనో 3 నవళ్ళు ఒక డిస్పాచ్ అనేవారు వాళ్ళు. అదో మోటు మాట ఉండేది డిస్పాచ్ అని. నాకు వీళ్ళు బాగా దగ్గరకు తెలుసు, అందుకని నాకు వివరాలను తెలుసు. 3 నవళ్ళు వేసి 3 నెలకు ఒకసారి పంపించేవాడు. వీళ్ళు సుమారుగా 23, 24 తారీఖుల్లో డిస్పాచ్ చేసేవాడు, లేదా ఫస్ట్ వీక్లో కానీ. ఇవన్నీ వీపీపీలో వెళ్ళేవి, వాల్యూ పార్సల్ పోస్ట్ ఉంటుంది కదా, వాళ్ళు రిలీజ్ చేసుకోవాలి అక్కడ. ఆ ఏజెన్సీ రిలీజ్ ప్యాక్లో పోయేవి. తర్వాత అప్పుడు వనన లైబ్రరీస్ అని లైబ్రరీలు ఉండేవి మనకి. అవి ప్రతి ఊళ్ళోనూ కనీసం 100-200 లైబ్రరీలు ఉండేవి. టౌన్ చెప్తున్నాను. టీ కొట్లలో కూడా పెట్టేవాడు, బడ్డీ కొట్లు ఉండేవి, వాటిలో కూడా ఉండేవి. సింగంనే నారాయణ గారు చెప్పారు, అవి శుక్రవారం ఎప్పుడో విడుదలయ్యేవిట. ఆ రోజు సూర్యోదయానికి ముందే అక్కడ వెళ్ళి నుంచునేవారట. అవును, అంత క్రేజ్ ఉండేది. ప్రతి టౌన్లోనూ కనీసం 100-200 ఉండేవి. అంటే 100 అంటే 10 టౌన్స్ లెక్కేసుకుంటే 1000 కాపీలు. వీళ్ళు 2000 కాపీలు వేసేవాడు. ప్రతి టైట్లో 2000 వేసేవాడు. 2000 నెల తిరిగేటప్పటికి అయిపోయాయి. అంటే ముందే డబ్బులు ఇచ్చి కొనుక్కునేవాళ్ళు కదా ఈ చేతికి. నేను వాళ్ళ దగ్గర చూసేవాడిని. ఆ బీపీపీ రిలీజ్ చేస్తే పోస్ట్ మ్యాన్ వచ్చేవాడు, డబ్బులు లెక్క పెట్టుకోలేనంత ఇదిగా డబ్బులు వచ్చాయి. ఇప్పుడు పర్లేదు ఉంటుంది, పోస్ట్ మ్యాన్ నమ్మకమే కదా అని డ్రాయర్లు బారేశారు. కట్టల డబ్బులు అనమాట. తర్వాత వీళ్ళు ప్రింటింగ్ ప్రెస్లు పెట్టారు. ప్రింటింగ్ ప్రెస్లు పెట్టి సబ్సిక్వెంట్గా ఇది ఏమైందంటే ఒక స్టేజ్ వచ్చేటప్పుడు కొంచెం డిటెక్టివ్ నవల్ ఎక్కువైపోయారు. పబ్లిషర్స్, రైటర్స్ ఎక్కువైపోయారు. కొంచెం మార్కెట్ డైల్యూట్ అయ్యేటప్పటికి ఎలాగా మళ్ళీ ఏదో మార్గం ఆలోచించారు కదా వీళ్ళు. ఆలోచించాలని ఏం చేశారంటే చందమామకి రీడర్షిప్ ఉందని చెప్పి ప్రతి వాళ్ళు ఈ డిటెక్టివ్ పబ్లిషర్స్ ప్రతి వాడు ఒక చిన్నపిల్లల పత్రిక తీసుకొచ్చారు. ఇంకో పేరు మర్చిపోయాను నేను, విజయబాబు నాయుడు కూడా చాలా అగ్రెసివ్ బిజినెస్ చేశాడు ఇందులో. డిటెక్టివ్ నవల్ చేసి అతను ప్రింటింగ్ ప్రెస్ పెద్దది పెట్టుకున్నాడు. అతను మొట్టమొదట బొమ్మరిల్లని చందమామ కాంపిటీషన్ పెట్టాడు. తర్వాత కరువు బాలని, వసంత బాలని, ఇట్లా రకరకాల. విజయ్ కూడా అతనే. విజయ్ మన మామూలు పత్రికలు అంటే, కానీ బొమ్మరిల్లు పెట్టాడు. దీని ప్రాసెస్లో బొమ్మరిల్లు పెట్టాడు. బొమ్మరిల్లు పెట్టి అది కూడా చెప్తాను నేను, మన విజయ విషయం చెప్తాను. బొమ్మరిల్లు పెట్టాడు. బొమ్మరిల్లు బాగా నడిచిన టైంలో అతను చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లో విశ్వప్రసాద్ పెట్టాడు. విశ్వప్రసాద్ గారి బ్రదరు డాక్టర్ మల్లికార్జునరావు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఆర్ఎంపీ డాక్టర్. ఆయన కూడా రాసేవాడు. ఆయనకు పబ్లికేషన్ ఉండేది, భానుదయ పబ్లికేషన్. ఆయన మా ఫ్యామిలీకి బాగా క్లోజ్ ఫ్రెండ్. నన్ను ఎత్తుకుని పెంచాడు ఆయన. ప్రతి సెలవులకి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, వీళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళేవాడాను. ఆ రకంగా నాకు ఈ విషయాలు తెలిసాయి. ఆ పత్రికలు పెట్టినప్పుడు చిన్నపిల్ల పత్రికలు కొన్నాళ్ళు బాగా నడిచాయి. అవి ఎక్కువైపోయాయి. ప్రతివాడు పైగా ఆశ్చర్యం ఏంటంటే ఈ వ్యాపారం చేసిన వాళ్ళు ఎవరు పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు, ఒక్క విశ్వప్రసాద్ తప్ప. ఒక్క విశ్వప్రసాద్ హిందీలో ఏదో పండిట్ ఏదో చేశాడు. అతను మిగిలిన వాళ్ళందరూ కొద్ది గొప్ప ఆ మాత్రం చదువుకున్న వాళ్ళు, కేవలం అవసరార్థం రాయటం మొదలుపెట్టిన వాళ్ళు. పెద్ద గ్రంథాలు చదివి చేసిన వాళ్ళు కాదు. బుజ్జాయి అనే ఒక పత్రిక ఉండేది, చిన్నపిల్లల పత్రిక. బుజ్జాయి అప్పారావు అని, అతనికి అస్సలు రాదు. అతను రాసేవాడు కూడా కాదు, బయట వాళ్ళతో రాయించేవాడు. ఇది కూడా డైల్యూట్ అయిపోయిన తర్వాత ఏం చేశారంటే ఇంకేం చేయాలి, సర్వైవల్ పాయింట్ కదా, ప్రతి నెల ఇన్కమ్ కావాలి, దాని మీద కదా బతకటం. అప్పుడు కన్నడంలో మదన అని కొంచెం సెమీ పూర్ణం ఉన్న మ్యాగజైన్ వచ్చాయి. అది చూసి మెడ్రాస్లో ఎవరో మదనని తెలుగు వెర్షన్ తీసుకొచ్చారు. అది వచ్చిన కొద్ది నెలలు 2-3 months పీరియడ్లో విజయబాబు నాయుడు పట్టుకుని వెళ్తుంది. విజయబాబు నాయుడు మంచి పెన్, వీళ్ళందరిలోకి చాలా మంచి పెన్. అతను అంటే డిటెక్టివ్ కాదు, జనరల్గా కూడా బాగా రాయగలిగాడు. అతను ఏం చేశాడంటే రమణి అని ఒక పత్రిక పెట్టాడు.
ఆ రమణి పత్రిక మొత్తం అంతా ఇంచుమించుగా అతనే రాసేవాడు. ఎవరింకా 2-3 రైటర్స్ ఉండేవారు, కానీ మొత్తం అంతా ఆయన రాసేవాడు. అది చాలా మన కుటుంబాల్లో మామూలుగా మాట్లాడుకునే పదజాలం కాదు, మాట్లాడుకునే తీరుకు దగ్గరగా ఉండేది. ఏంటి అలా కోరగా చూస్తున్నావు అని మనం ఇప్పుడు కూడా రాయం, కానీ ఆయన రాసేవాడు. ఏముంది ఊరికే చూశాను లేదా అనేది, ఇలా చాలా లైఫ్కి చాలా దగ్గరగా ఉండేది. ఇది ఏమైందంటే రిక్షా వాళ్ళకి, హోటల్ సప్లయర్స్కి, బాగా చదువుకున్న వాళ్ళకి, పండితులకి అందరికీ పట్టేసి రమణి ర్యాంపెంట్ సక్సెస్, పెద్ద సక్సెస్. ఆ సక్సెస్ అవగానే ఆయన ఏం చేశాడంటే రాధికని ఇంకో పత్రిక పెట్టాడు. ఇవి 2 పెట్టిన తర్వాత ఇంకా అందరూ ఈ డిటెక్టివ్ పబ్లిషర్స్ అందరూ ఈ సెమీపోర్ట్ మ్యాగజైన్స్ మొదలుపెట్టారు. తర్వాత బొమ్మలు వేశారు. దాంట్లో కూడా కాంపిటీషన్ కదా. ఇది కొన్నాళ్ళు ఒక 7-8 ఏళ్ల పాటు విపరీతంగా రాజ్యమేది. ఇది నేను చెప్పేది 80 ప్రాంతం, 70-80 మధ్యలో, 75 ఆ ప్రాంతం, 80 మధ్యలో. నేను అసలు భూత భయం అయిపోయింది అనమాట. తర్వాత దీనికి తోడు ఇంకా సబ్సిక్వెంట్గా చాలా వచ్చాయి. మధు నవలని, పచ్చిభూత నవలు అవన్నీ వచ్చాయి. వీటిలోంచి మన అదృష్టం బాగుంటే అప్పటికి యువ మంత్లీ మ్యాగజైన్ ఉండేది, చక్రపాణి గారు. యువ ఉండేది, భారత్ ఉండేది, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ ఉండేవి. కొత్తగా ఆంధ్రజ్యోతి స్టార్ట్ అయింది. తర్వాత మంత్లీస్ చాలా ఉండేవి. జ్యోతి వీళ్ళు మొదలుపెట్టారు. తర్వాత మంత్లీస్ స్టాండర్డ్గా మిగిలిన వీళ్ళు. ఆ టైంలో విజయ్ మొదలుపెట్టాడు. ఎవరు? విజయబాబు. విజయ్తో పాటు నీలిమని ఒక పత్రిక పెట్టాడు. అవి కూడా బాగానే నడిచాయి. ఈ పత్రికలు కూడా బాగానే నడిచాయి. క్రమేపీ ఇంకా తర్వాత నీకు తెలుసు ఈనాటి పరిస్థితి ఏంటంటే మనకి పత్రికలు లేవు. సో దీనిలో మీరు ఎప్పుడు రచనల వైపు ఆకర్షితులయ్యారు? నాకు వీటికి సంబంధం లేదు. నేను ఇందాక చెప్పాను కదా, కుమారస్వామి నేను మేమిద్దరం కలిసి ఏం చేసామంటే ఏదో ఒకటి రాయాలని దుగ్ధ పుట్టింది. వాడు పద్యాలు రాస్తున్నాడు, నాకు కూడా రాయాలనిపించింది. ఇద్దరం కలిసి ఒక డిటెక్టివ్ నవల్ మొదలుపెట్టాం. ఆ డిటెక్టివ్ నవల్ మొదలుపెట్టడానికి కారణం ఏంటంటే ఈ డాక్టర్ గారు మాకు బాగా దగ్గర కదా, ఆయన పబ్లికేషన్ ఉంది, ఆయనకి ఇస్తే అక్కడ చదువుతుందిలే అని చెప్పి ధీమాతో ఇద్దరు మొదలుపెట్టాం. మొదలుపెట్టి ఒక 50-60 పేజీలు రాసాం. ఇంకా కొంచెం ఎక్కువ రాసాము. ఆయన వచ్చాడు ఒకసారి, మెడ్రాస్ వస్తే ఆయనకి ఇచ్చాం. ఆయనకి ఇస్తే ఆయన చూసి నవ్వాడు. ఇది మెచ్యూర్గా ఉంటుంది కదా న్యాచురల్గా, కానీ నేను డిస్కరేజ్ చేయాల. బాగుంది, బాగానే రాశారు, ఇది అచ్చు కూడా రాస్తాను, నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఉన్న సమస్యలో దీన్ని ఇంకొక 8 రెట్లు పెంచితే కానీ డిటెక్టివ్ నవల్ సైజుకి రాదన్నాడు. డిటెక్టివ్ నవల్ సైజుకి రాదంటే వదిలేశాను. అంటే ఆ సబ్జెక్ట్ అయిపోయింది, ఇంకా లేదు రాయటానికి, వదిలేశాను. వదిలేసిన తర్వాత నేను నెమ్మదిగా ఇంకా కథలు రాయటం మొదలుపెట్టాను. ఇట్లా అసలు ఫస్ట్ కథ ఎలా రాయాలనిపించింది? ఫస్ట్ కథ ఏం రాశానో నాకు గుర్తులేదు నిజానికి. ఫస్ట్ అచ్చైన కథలు మాత్రం గుర్తున్నాయి. అదొక పెద్ద వ్యవహారం. ఏంటంటే అప్పుడు టౌన్స్లో రాసేవాళ్ళు ఒకరికొకళ్ళు తెలిసేవాళ్ళు కాదు. పండితులు ఉండేవాళ్ళు, పత్రికల్లో రాసేవాళ్ళు ఎక్కడ ఉండేవారో తెలియదు. ఎవరు కూడా ఊళ్ళో, అదే ఊళ్ళో ఉన్నా కూడా తెలియదు మనకి. ఒకరితో కుర్రాళ్ళకి అసలు తెలియదు. నేను అలా గుడ్డే చేలో పడినట్టు రాసుకుంటూ పత్రికలు పంపించడం తప్పమని అనుకొచ్చాను. ఇలా నావి 30 కథల దాకా తిరిగి వచ్చాయి, 1-2 కాదు. కారణం ఏంటంటే పంక్చుయేషన్ మార్క్స్ పెట్టాలని కూడా తెలియకుండా నేను రచన మొదలుపెట్టాను. కామా ఎక్కడ పెట్టాలి, ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి సరిగ్గా తెలియవు. అంటే అంతకుముందు వేరే వారి రచనలు చదివి ఉంటారు కదా మీరు? తక్కువ, కానీ వాటిలోంచి గ్రహించాలని కూడా తెలియదు మనకి. ఎంత 13-14-15 ఏళ్ళ వయసు ఏం తెలుస్తుంది మనకి? అంత చిన్న వయసులో చిన్న వయసులో మొదలుపెట్టాం. మేము డిటెక్టివ్ నవల్ రాసేటప్పుడు 58 అంటే నాకు ఎన్నేళ్ళు? 12 ఏళ్ళు. 12 ఏళ్ళు వెంటనే మొదలుపెట్టాను. 13 ఏళ్ళ నుంచి మొదలుపెట్టాను. 13 ఏళ్ళ నుంచి అలా రాస్తూ అన్నీ తిరిగి రావటం, ఏది వచ్చేది కాదు. తిరిగి వచ్చినప్పుడల్లా పెద్ద బెంగ. మా అమ్మకి ఇంకా బెంగ. ఒరే దిగులు పడిపోకరా నువ్వు, వద్దని అనేది కథ పాపం. అప్పుడు ఆ రోజుల్లో కథ అందదేమో భయం. పోస్టులో వేస్తే పోతుందేమో, రిజిస్టర్ పోస్టులు పంపటం.
వాడు అప్పుడేమో కాపీలు జిరాక్స్లు అవి లేవు కదా, వాళ్ళు సెలెక్ట్ చేయకపోతే మన కథ మన దగ్గర ఉండదు కదా అని చెప్పి మళ్ళీ రిజిస్టర్ పోస్టులు వెనక్కి రావడానికి వాటికి డబ్బులు పెట్టడం, కవరు రిజిస్టర్ పోస్ట్కి సరిపడా కవర్ పెట్టడం, చచ్చేంత అయ్యేది కథ పంపడానికి. అవన్నీ వచ్చేసిన తర్వాత సరే ఆ తర్వాత ఏమో నా పియూసీ అయిపోయింది. పియూసీ అయిపోగానే నేను ఇంజనీరింగ్లో చేరాను. ఏఎంఐ అని ఒకటి ఉండేది అప్పుడు ఆ రోజుల్లో. బందరు షిఫ్ట్ అయ్యాము. బందర్లో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కూడా అప్పుడు చదవటం మొదలుపెట్టాను. నాకు బాగా మొట్టమొదటి చలంగారితో మొదలుపెట్టాను. చలంగారు, దనిపూడి హనుమంతరావు వీటితో మొదలుపెట్టాను. బందర్లో లైబ్రరీకి వెళ్ళేవాడిని, బుక్స్ తెచ్చుకున్నాను, చదివాను. కొంచెం కొద్దిగా మెరుగుపడి కొంచెం ఈ ఫుల్ పెట్టాలి, కామా పెట్టాలి, ఇన్వర్టెడ్ కామాస్ పెట్టాలి, డైలాగ్ ఇన్వర్టెడ్ కామా ఉండాలి, ఉత్తప్పుడు నేరేషన్కి అక్కర్లేదు, ఇవన్నీ కొద్దిగా గ్రహింపుకి వచ్చాయి. చూసి ఎలా వచ్చాయో కూడా తెలియదు నాకు. అది ఒక పద్ధతిలో వచ్చేసిన తర్వాత నేను ఇంజనీరింగ్ మధ్యలో ఉండగానే ఐఎంఐ చాలా టఫ్. అది పెద్దగా నడవాలి. సెక్షన్ ఏ వరకు వచ్చి స్టూడెంట్షిప్ అని ఒకటి ఉండేది. ఆ స్టూడెంట్షిప్ ఏంటంటే చాలా కఠినమైంది. ఏదో ఐఏఎస్ లాగా ఉండేది. అది డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తే స్టూడెంట్షిప్ చేయగల. అది చాలా ఈజీ. వెళ్ళి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకుని వచ్చేస్తే ఇది స్కిప్ చేయొచ్చు. కానీ బుర్రలు పనిచేసేవో పెద్దవాళ్ళకి తెలియదు. పిల్లలకి ఏం చదువులు చెప్పించాలో ఆ రోజుల్లో తెలియదు. సరే బందర్ వెళ్ళిపోయాను నేను. బందర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంజనీరింగ్ వదిలేగానే నాకు రైల్వే సర్వీస్ ఏదో యాదృచ్ఛికంగా ఒకటి తప్పించుకోవడం కోసం రైల్వే సర్వీస్ కమిషన్ రాశాను. మా బావగారు ఉండేవాడు. ఆయనేమో నన్ను వాడి ఇంట్లో బంధించాడు. ఆయన ఏదో అవసరం ఉండి ఆయనకు టైప్ ఇన్స్టిట్యూట్ ఉండేది అమలాపురంలో. అక్కడ నుంచి వెళ్ళినవాడు. నాకు అక్కడ నరకంలో ఉండేది లైఫ్. రైల్వే సర్వీస్ కమిషన్ రాయాలని తప్పించుకొచ్చాను. ఇక్కడ నుంచి రాయరా అన్నాడు. నా సర్టిఫికెట్లు అవన్నీ అక్కడ ఉన్నాయి, అప్లై చేయడానికి లేదు అని చెప్పి తప్పించుకొచ్చాను. అప్పుడు అబద్ధం ఆడి తప్పించుకోవడం, అబద్ధం ఆడటాలు తెలియదు కదా, ఆయనకి చెప్పాను కదా అని అప్లై చేశాను. సబ్సిక్వెంట్ సర్వీస్ కమిషన్ సెలక్షన్ వచ్చింది. ఉద్యోగానికి 65లో నేను హైదరాబాద్ వచ్చాను. 65లో పుట్టాను. నువ్వు 65లో పుట్టా. 65 మేలో వచ్చాను నేను. 65 మేలో వచ్చాను. అప్పటికి నాకు 19 ఏళ్ళు. 19 ఏళ్ళు రికార్డు ప్రకారం 2 ఏళ్ళు ఎక్కువ ఉండేది. ఎందుకంటే ఎస్ఎల్సీకి ఏదో లెక్క ఉండేది. 2 ఏళ్ళు ఎక్కువ ఇస్తారు. 21 ఏళ్ళు ఉంది కాబట్టి ఉద్యోగానికి ఎలిజిబిలిటీ వచ్చింది. జాబ్ వచ్చాక జాయిన్ అయ్యాను. ఈసీఆర్సీగా చేరారా? కాదు, కమర్షియల్ క్లర్క్గా చేరాను. అప్పుడు ఏం చేశారంటే మా బ్యాచ్ 65 నవంబర్లో నేను భుషావల్ ట్రైనింగ్కి వెళ్ళాను. సెంట్రల్ రైల్వే, సౌత్ సెంట్రల్ కాదు. భుషావల్ ట్రైనింగ్కి వెళ్ళాను. 3 నెలలు ట్రైనింగ్ అయింది. ఫిబ్రవరిలో కేమ్ బ్యాక్. మాకేమో దాన్ని ఏమన్నారు, యూటీసీ అండర్ ట్రైనింగ్ కమర్షియల్ క్లర్క్ అని యూటీసీ అని ఉండేది. అది కొన్నాళ్ళు చేయాలి. పార్సిల్లో 3 నెలలు, గూడ్స్లో 3 నెలలు, బుకింగ్లో 3 నెలలు చేసిన తర్వాత అప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేవారు. మా బ్యాచ్లో ఏం చేశారు, నన్ను కమర్షియల్ క్లర్క్ పార్సిల్ కానీ గూడ్స్ కానీ బుకింగ్ కానీ వేయాల. టీఆర్సీసీ అని ఒక పోస్ట్ క్రియేట్ అయ్యింది, ట్రైనీ రిజర్వ్ కమర్షియల్ క్లర్క్. ప్రతి కమర్షియల్ క్లర్క్ 3 ఏళ్ళు 4 ఏళ్ళ తర్వాత రెన్యూవల్కి మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళారు. వాళ్ళు ట్రైనింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళ ప్లేస్లో పనిచేయడానికి టీఆర్సీసీ అని జాబ్ స్టార్ట్ అయింది. ఆ జాబ్ వేశారు. నాకు బెంగ, ఎక్కడ సిటీ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తున్నాను. మనకి ఎప్పుడు పల్లెటూరు చిన్న స్టేషన్స్ ఉంటాయి, అక్కడ వేస్తే ఏమవ్వాలని పెద్ద బెంగ నాకు. అసలు రైల్వే ఉద్యోగమే బెంగ నాకు. ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అసలు ఎప్పుడు నేను ఏనాడు ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ది జాబ్. సరే అది వేశారు. వేసిన తర్వాత ఏం జరిగిందంటే అప్పుడు స్టేషన్ సూపరింటెండెంట్ ఆఫీస్లోంచి మమ్మల్ని గూడ్ షెడ్లో పనిచేయాలా, బుకింగ్ ఆఫీస్లో పనిచేయాలా, వేయాలి. అక్కడ ఒక ఎస్ఎస్ రాజగోపాల్ అని ఒక క్లర్క్ ఉండేవాడు. చూసి నేను కొంచెం మ్యాథమెటిక్స్లో ఫాస్ట్గా ఉండేవాడు. అతనికి ఒక అసిస్టెంట్ కావాలి. అతను సుమారుగా 100 మంది 150 మందికో పేషెంట్ తయారు చేసేవాడు. జీతం మాన్యువల్. ఆ రోజుల్లో కంప్యూటర్లు అవి లేవు కదా, టోటల్ మాన్యువల్. ఆ పేషెంట్ 3 కాపీలు రాయాలి.
సో ప్రతి క్లర్క్కి అన్అఫీషియల్గా ఒక అసిస్టెంట్ని వాడుకునే ఫెసిలిటీ ఉంటుంది. లోకల్ ఆఫీసర్లు ఒప్పుకునే వాళ్ళు ఎవరు నోబడి యూస్ టు కూర్చొని. సరే అతను తన దగ్గర పెట్టుకున్నాడు. నాకు ఆ రకంగా ఏమైందంటే నాకు షిఫ్ట్ డ్యూటీలు తగులుకోవాలి. 9 to 5 జాబు, సాటర్డే హాఫ్ డే ఉండేది, సండే సెలవు ఉండేది. నాకు ఈ రాత కోతలకి బాగుంది, చదువుకోవటానికి దానికి బాగుంది. మరి ఈ టైంలో ఏమైందంటే నేను బ్యాచులర్ అప్పుడు ఇంకా. ఈ పెద్దపూడి కుమారస్వామి వాడు బై ప్రొఫెషన్ ఏంటంటే ఎప్పుడు వాడు టీచింగ్ ప్రొఫెషన్ ఉండేవాడు. చిన్నతనం నుంచే ట్యూషన్ చెప్పేవాడు. వాడి సంపాదన వాడు సంపాదించుకునేవాడు. వాడికి జాబ్ లేక వాడు ఏం చేశాడంటే అక్కడ ట్యూషన్స్ సాక్ హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వచ్చేస్తే నేను రూమ్లో ఉండేవాడు, నాతో పాటు పెట్టుకున్నాను. వాడికి ఉద్యోగం లేదు. వాడు నెమ్మదిగా కృష్ణపత్రికలో ఉద్యోగం సంపాదించాడు. కృష్ణపత్రికలో సర్వేటర్గా జాబ్ వచ్చింది. మేము ముషీరాబాద్లో ఒక రూమ్లో ఉండేవాళ్ళు నేను ఇంకా కథలు రాస్తూనే ఉన్నాను. నాకు ఇంకా ఎక్కడ అచ్చుకాలి. దిస్ ఈజ్ 66 ఆ ప్రాంతం, 65, 66 ప్రాంతం. సరే వీడు ఉన్నాడు కదా, వీడైనా వేస్తాడని కథలు రాసి వీడికి ఇచ్చేవాడు. పట్టుకెళ్ళేవాడు ఆఫీస్కి. కృష్ణపత్రిక తీసుకెళ్ళేవాడు, సాయంత్రం తీసుకొచ్చేవాడు, బాగాలేదులని ఇచ్చేవాడు. వీడిని కూడా 7-8 కథలు దరిదాపు ఇచ్చాడు. ఇచ్చేసిన తర్వాత కానీ కథలు రాయటం మానేద్దాం అని మాత్రం ఎప్పుడు అనిపించేది కదా. అంటే ఏ టాపిక్స్ గురించి రాసేవాడు అప్పుడు మీరు? జనరల్గా హ్యాపీనింగ్సే, మన చుట్టూ ఉన్న హ్యాపీనింగ్స్ గురించే రాసేవాడిని. ఎవడో క్యారెక్టర్ కనపడేవాడు. అప్పటికి ఇంకా ఈ లుంబెన్ పీపుల్ వాళ్ళ గురించి రాయటం తెలుసు, ఫ్యామిలీ లైఫ్. తర్వాత యూత్ గురించి, అంటే ఉద్యోగం లేని సఫరింగు, ఇంట్లో పెద్దవాళ్ళు మనని కొన్ని విషయాలు క్యాల్కులేయటం, అప్పుడు మనకు కలిగిన బాధలు, ఇవి రాసేవాడిని. ఎప్పుడు నా లైఫ్ చుట్టుపక్కల ఉన్నవే రాయటం, ఇప్పటికి కూడా అదే అలవాటు. సో వచ్చేసిన తర్వాత ఒకరోజు ఒక కథ ఇచ్చాను. అదే రోజు నాకు ఆంధ్రప్రభ నుంచి లెటర్ వచ్చింది. మువ్వ మురళి అని నా కథ సెలెక్ట్ అయినట్టు. అదే రోజు ఈవినింగ్ వచ్చి, ఎవరే నువ్వు ఇచ్చిన కథ బాగుంది, నేను వేస్తున్నాను కృష్ణపత్రికలో. ఆ కథ పేరు ఒక్క క్షణం. ముందు నవంబర్లో 66 నవంబర్లో నా ఫస్ట్ స్టోరీ కృష్ణపత్రికలో వచ్చాయి. ఆ తర్వాత మువ్వ మురళి వచ్చింది ఆంధ్రప్రభలో. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూస్, ఇంకా వెనక్కి రాలేదు. ఇంకా అసలు ఎప్పుడైనా 1-2 రావటం తప్ప లేదు. అక్కడి నుంచి నో లుకింగ్ బ్యాక్. సో మరి ఇప్పుడు మీరు ఫస్ట్ కథ పబ్లిష్ అయిపోయింది. ఇక పబ్లిష్ అవ్వడం కోసం ఎలా రాయాలో మీరు ఎలా తెలుసుకున్నారు? అంతకుముందు తెలియలేదు కదా. ఏమీ లేదు. బై గ్రాడ్యువల్గా వచ్చినటువంటి సాఫిస్టికేషన్ అది ప్రయత్నపూర్వకంగా చేసింది ఏం కాదు. రాయాలనిపించడం ఏదో సహజాతం. నేను రాసే విధానం కూడా సహజాతం ప్రకారమే వచ్చింది నాకు. అదొక ప్రవృత్తిగానే డెవలప్ అయింది తప్ప ఒక ఇండస్ట్రీగా డెవలప్ కాదు. కానీ విస్తృతంగా చదవడం ఆరంభించారు. ఇంకా అక్కడి నుంచి చదవటం ఆరంభించాను. పత్రికలు చదివేవాడిని. అందుముందు పత్రికలు చదివేవాడిని కాదు. తర్వాత ఆంధ్రపత్రిక తక్కువ చదివాను. ప్రభ, ఆంధ్రజ్యోతి రెగ్యులర్గా కొనేవాడిని. అవి నేను చాలా రోజులు 10 ఏళ్ళు 20 ఏళ్ళ ఆంధ్రజ్యోతులు నేను కథానిలయానికి డొనేట్ చేశాను రామారావు సార్. అవన్నీ రెగ్యులర్గా చదివాను. పుస్తకాలు చదివేవాడిని, అమెరికన్ లైబ్రరీకి వెళ్ళేవాడిని. ఇంకా బాగా ఈ దారిలో పడిపోయాను. సినిమాలు కూడా మీరు రెగ్యులర్గా ఫిలిం అది తర్వాత. అది ఎప్పుడంటే సరే ఇలాగా నడుస్తుంది, నాకు కొంచెం ఆర్థికమైన ఇబ్బందులు వచ్చాయి. నాకు తర్వాత ఏమో ఈ ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడింది. ఫస్ట్ నాకు పరిచయమైన వాడు గుమ్మా ప్రసన్న కుమార్ అని ఒక రైటర్. నువ్వు పేరు విన్నావో లేదో? పేరు విన్నాను కానీ కలవలేదు. ఉంటాడు ఇక్కడే, మలక్పేటలో ఉంటాడు. మలక్పేట కదా, దాన్ని ఏమంటారు, బిఎన్ రెడ్డి నగర్లో ఉంటాడు. వాడు ఫస్ట్ పరిచయం కథ రచయిత. వాడు ఏం చేశాడంటే నన్ను తీసుకెళ్ళి శీలా వీర్రాజు గారికి, శ్రీపతి గారికి పరిచయం చేశాడు. అదైన కొద్ది నెలలకి, ఇవన్నీ కొద్ది నెలల కాలంలో ఉన్నాయి. ప్రసన్న కుమార్ పరిచయం కానీ, శ్రీపతి గారు, వీర్రాజు గారిని. వెంటనే నాకు చంద్ర పరిచయం.
చంద్రను రచన సాయి ఉన్నాడు కదా, వాళ్ళిద్దరూ పంచకళ్యాణి అని ఏదో ఆర్గనైజేషన్ ఉండేది. ఆ మీటింగ్కి వెళ్తే అక్కడికి వచ్చాను. ఆ తర్వాత చంద్ర నేను బాగా క్లోజ్ ఫ్రెండ్స్ చంద్ర మీరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాడు. నారాయణగూడలో ఉండేవాడు, నేను ముషీరాబాద్లో ఉండేవాడు కదా. అక్కడ నుంచి రోజు 5ంటికి ఆఫీస్ అవగానే తిన్నవాడి దగ్గరికి వెళ్ళిపోయాడు. రాత్రి 1:30, 2, 3 వరకు ఇదే పని. ఇంకా కథలు, సినిమాలు, ఈ గోల్వని ఉండేవాడు. ఆ తర్వాత సర్కిల్ పెరిగింది. మేము ఒక 7 మంది తయారయ్యి న్యూ వేవ్ రైటర్స్ అని ఒక పేరు పెట్టుకున్నాం. ఎవరెవరు మీరు? చంద్ర, శ్రీపతి గారు అంటే ఏజ్ వైజ్ చెప్తున్నాను. శ్రీపతి గారు, శ్రీకృష్ణమూర్తి గారు, సిఎస్ రావు, శ్రీకృష్ణమూర్తి గారు అని కన్నడ ఆయన ఒక ఆయన ఉండేవాడు. ఆయన, భైరవయ్య, దిగంబర కవుల్లో భైరవయ్య, చంద్ర, నేను, శ్రీపతి చెప్పాను కదా. సాయి కూడా సాయి జాయిన్ కాలేదా? లేదు, రచన సాయి లేడు. రచన సాయి జాయిన్ ఇందులో లేడు, మా గ్రూప్లో లేడు. శ్రీపతి, చంద్ర, సిఎస్ రావు, శ్రీకృష్ణమూర్తి, భైరవయ్య, నేను, డి వెంకటరమయ్య, మొత్తం 7గురం. కానీ చాలామంది మా దగ్గరికి నారాయణ కూడా వచ్చేవాడు. ఊళ్ళో చాలా రైతులు బయట నుంచి వచ్చేవాడు. కానీ బయట నుంచి వచ్చేవాళ్ళు చాసు వచ్చాడు, త్రిపుర గారు వచ్చారు, రావిశాస్త్రి గారు వచ్చారు, కాళీపట్నం రామారావు వచ్చారు. వీళ్ళందరూ హైదరాబాద్ వస్తే ఈ నారాయణగూడ రచయితని కలవటం అన్నది ఒక మత్స్లా తయారైంది. సో దేర్ ఈజ్ ఎ సర్కిల్. ప్రతి ఆదివారం కథ రాసేవాళ్ళం. రాసి అక్కడ మాట్లాడుకుని నిష్కర్షగా చర్చించుకునేవాళ్ళం. చెడ్డట్టునే. తర్వాత వాటిని సంస్కరించేవాళ్ళం, అక్కర్లేదు అలాగే పంపించేవాళ్ళం. సో బికేమ్ టోటలీ పాపులర్, నెమ్మది పాపులర్ అయిపోయింది. నువ్వు ఇందాక ఏదో అడిగావు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. అడిగిన తర్వాత ఎలా కంటిన్యూ అయింది మీ రచన? అదే ఫిలిం ఫెస్టివల్ గురించి అడిగావు. సో ఇది అయిపోయింది. తర్వాత ఏమో నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నేను ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్కి షిఫ్ట్ అయ్యాను. అప్పటికి కుమారస్వామి వెళ్ళిపోయాడు. కుమారస్వామి వాడికి జూనియర్ కాలేజీ లెక్చరర్ పోస్ట్ వచ్చి వెళ్ళిపోయాడు. వాడు 3 ML చేసాడు. ఇప్పుడు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ సర్కిల్లో పడిపోయాను. రెగ్యులర్గా కథలు రాస్తూనే ఉన్నాను. నాకు కొంచెం ఆర్థికమైన ఇబ్బందులు వచ్చాయి. మా ఆవిడ కొంచెం జబ్బు చేయటం, ఆ ఇబ్బందుల వల్ల ఏం చేసిందంటే నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాల్సి వచ్చి చంద్రకి తెలుసు. వాడు ఏం చేశాడంటే నన్ను ఈ ఎంఎస్కో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎంఎస్కో వాళ్ళకి ఎంఎన్ రావు అని ఆయన ఉండేవాడు, పెద్ద ఆయన చాలా బుక్ బిజినెస్లో చాలా ఈ పాకెట్ బుక్స్ తీసుకురావటం, ఇంటింటా గ్రంథాలయం పెట్టడం, ఆయనతో కూడా టచ్ వచ్చింది. అప్పుడే నా వరద కథల పుస్తకం వచ్చింది 75లో. ఈ వరద కథ గురించి చెప్పండి. అసలు ఎప్పుడు రాశారు? ప్రేరణ ఏంటి? వరద కథ కారణం ఏంటంటే ఎరంశెట్టి సాయి రైటర్ ఉన్నాడు కదా, వాడు రైల్వే నాకు పరిచయం. చంద్ర మేమంతా ఫ్రెండ్స్. వాడి పెళ్ళికి బందర్ వెళ్ళాను. వాడి పెళ్ళికి వెళ్ళేటప్పటికే వర్షం, విపరీతమైన వర్షం, చాలా పెద్ద వర్షం. 74 చివరో 75లో వెళ్ళేటప్పటికి, వాడు పెళ్ళి అయ్యేటప్పటికి ఇంత లోతు నీళ్లు బందర్ వీధుల్లో, ఎంత లోతు నీళ్ళలో నడిచాం. మళ్ళీ నేను సికింద్రాబాద్ వచ్చేయాలి ఉద్యోగానికి. చచ్చే భయంగా ఉండేది. లీవు అంటే ఎంత భయం ఉండేదంటే అమాయకత్వం అన్నమాట. సెలవు పెట్టకుండా మనం మానేస్తే ఉద్యోగం పోతుంది. చచ్చి టెన్షన్ ఏం చేయాలో తాగుతుంది. బందర్లో ఉండటానికి ప్లేస్ లేదు. అప్పుడు లాడ్జీ తీసుకోవాలి, ఉండాలి, అవకాశాలు ఉన్నాయని కూడా తెలియదు అసలు. లాడ్జీలే పెరగం. ఎవడైనా తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటాం తప్ప లాడ్జీలో ఉంటున్నది అనౌక్యమైన విషయం. సరే, అప్పుడు ఏమైందంటే మా మదర్ వాళ్ళు ఏలూరులో ఉండేవాళ్ళు. బందర్ నుంచి మళ్ళీ ఏలూరు వెళ్ళిపోయారు. ఏలూరులో ఉంటే లాస్ట్ బస్సు ఏలూరు బస్సు వెళ్తుంది. అది ఎక్కేసారు. అది ఎక్కేస్తే దూరమైన వర్షం. వర్షంలో వెళ్తుంటే ఏలూరు అవుట్స్కట్స్లో సిఆర్ఆర్ కాలేజీ ఉంటుంది, నేను చదువుకున్న కాలేజీ. ఆ కాలేజీ దగ్గర తంబిలేరు అని ఓ ఏరు ఉంది. ఆ ఏరు విపరీతంగా పొంగి ప్రవహిస్తుంది.
అది ఇన్స్పిరేషన్ అనమాట. అంటే వరద వస్తే ఇలా ఉంటుందా, అందులో ఆ దూడ కొట్టుకురావటం అవన్నీ అందులో చూసిన తర్వాత అక్కడి నుంచి దీని మీద రాయాలన్నప్పుడు అలా తట్టింది ఆ కథ. అదే అప్పుడు రాశాను. అండ్ మీరు ఈ కమర్షియల్ క్లర్క్ నుంచి ఈసీఆర్సీగా ఎప్పుడు వచ్చారు? అదొకసారి 75 కాదనుకున్నాను, 76, 77 అనుకుంటాను. ఇంకా ముందు 70లోనే. వరద బుక్ వచ్చింది మాత్రం 75, కానీ వరద కథ వచ్చింది 70. సో ఈ సబ్సిక్వెంట్ కథలు ఎలా రాశారు? ఇప్పుడు మీరు ఈ గూడు అని కథ ఉంది, సబ్సిక్వెంట్గా జరిగింది ఏంటంటే ఏం రాయాలి అన్నది ఇంకా అప్పుడు మొదలైంది. కథలు ఎప్పుడైతే అచ్చవటం మొదలయ్యాయో, అచ్చవాళ్ళను దుగ్గుండేది ఏం రాస్తున్నావో దృష్టి ఉండేది కాదు. అచ్చవటం మొదలైన తర్వాత ఏం రాయాలి, పైగా ఈ నారాయణగూడ సర్కిల్ ఉంది కదా, కొత్తగా రాసి మెప్పించాలి. ముఖ్యంగా మా నారాయణగూడ రైటర్స్ మెప్పించడమే మా దృష్టి. పాఠకులు ఉంటారు, చదువుకుంటారు, వాళ్ళని ఎలా రీచ్ అవ్వాలి అవేమి ఉండేవి కావు. కేవలం ఈ సర్కిల్ వరకే అందరి దృష్టి అలాగే ఉండేది. అప్పుడు బిగినింగ్లో నా బుర్రలో ఉన్న బీజం ఉంది కదా, లైఫ్లో ఇంత కాంట్రాస్ట్ ఎందుకుంది, వాళ్ళు అలా ఎన్నుకున్నారు, మనం ఇలా ఎన్నుకున్నాం, వాళ్ళు ఎలా బతుకుతున్నారు అలాగా. ఇప్పుడు మన ఇంట్లో హాయిగా పడుకోవటానికి చోటు లేని వాడు ఎలా ఉంటాడు. సో ఐ స్టార్టెడ్ సర్చింగ్ అనమాట. రాత్రింబగలు తిరగటం, బెచ్చగాళ్ళతో కలవటం, వాళ్ళతో మాట్లాడటం. సో ఈ కాంట్రాస్ట్ ఆఫ్ లైఫ్ నన్ను అట్రాక్ట్ చేసి చాలా రోజులు అది రాసుకుంటూ వెళ్ళాను. అంటే మీకు అవి రాస్తుంటే మిమ్మల్ని టైప్ కాస్ట్ చేస్తారు అని ఒక ఇది అనిపించలేదు? లేదు, తెలియదు అప్పటికి అంత నాలెడ్జ్, జ్ఞానం కూడా లేదు. మనకు ముద్ర పడుతుంది, ఏదో ప్రమాదం అవుతుంది, ఇవేమీ తెలియదు. రాయటమే డిఫరెంట్. ఇవాళ అరుగు చివరి కూర్చుని ముస్టాడు ఉంటే, ఎల్లుండి మురికి కాలువ పక్కన ముస్టాడు కనపడితే అడి గురించి రాసేట్టు. అదే నేను నాంపల్లికి వచ్చిన కొత్తల్లో మీరు రైటర్ అని తెలుసు కదా, పరిచయం చేశారు. సో అప్పుడు నైట్ డ్యూటీ చేసేటప్పుడు అలా బయటికి వెళ్తే అక్కడ పిక్చర్ ఏమైనా కనపడంగానే రాజారామ్మోహన్ రావు చూస్తే దీని గురించి కథ రాసేస్తారు. అలాగే ఉండేది. తర్వాత మన నాంపల్లి స్టేషన్ బయట అజీజియా అనే హోటల్ ఉండేది కదా, నేను నైట్ డ్యూటీ చేసేవాడిని, క్యాషియర్గా నైట్ డ్యూటీ చేసేవాడిని కదా. నైట్ డ్యూటీ చేసేటప్పుడు ఏం చేసేవాడిని అంటే, ఆ మధ్యలో మనకి 10:30 అయిన తర్వాత ఖాళీగా ఉంటుంది. బయటికి టీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బిచ్చగాళ్ళని నేను తీసుకెళ్ళేవాడిని, అజీజియాకి తీసుకెళ్ళి వాళ్ళకి ఏమైనా తినిపించి టీ తాగించి వాళ్ళతో ఐ యూజ్ టు ఇంటరాక్ట్. లేకపోతే వాళ్ళ ఇంట్రికేట్ విషయాలు మనకు తెలియదు, చాలా విషయాలు వాళ్ళ ద్వారా తెలుసుకుంది. అసలు రైల్వే స్టేషన్స్, బస్ స్టాపులు, బస్ స్టాండ్లు ఉంటాయి కదా, వీటి దగ్గర ముస్టాళ్ళు ఎందుకు రాత్రి వచ్చి బస్ చేస్తారని క్వశ్చన్ వచ్చింది. నేను వాళ్ళని అడిగాను. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, చాలా ముఖ్యమైన అవసరాలు ఏంటంటే వాళ్ళకి నీళ్లు కావాలి, తర్వాత పొద్దున్నే మల విసర్జన, యూరినల్కి వెళ్ళటం, ఇవి అవసరం. ఇవి 2 స్టేషన్, బస్ స్టాండ్ ప్రాంతాల్లో అవైలబుల్. తర్వాత చుట్టూ చిన్న ఏటరీస్ ఉంటాయి. వాడు వంట గింట ఉండదు కదా, వాడికి ఆ చవకగా దొరికేవన్నీ ఈ ప్లేసెస్లో దొరుకుతాయి. అందుకని వాళ్ళు రాత్రికి వచ్చేటప్పటికి ప్లేస్ దొరుకుతుంది వాడికి, ఎవడో క్వశ్చన్ చేయడు. ఎవడో పోలీసాడు వస్తే ₹10 పాలు ఏదో చేతిలో పెట్టేవాళ్ళు, ఏదో వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళకు ఉండేది. పొద్దున్నే ఏంటంటే వీళ్ళకి రైల్వే స్టేషన్ నీళ్లు అవైలబుల్, ఆ పట్టాలు అమ్మటం, ఎక్కడికో పోతే వాళ్ళ మల విసర్జన గొడవలన్నీ అయిపోతాయి. దే యూస్ టు సెలెక్ట్ దేర్ ఓన్ ప్లేసెస్. చాలా చిత్రం ఏంటంటే, మన రిజర్వేషన్ ఆఫీస్ ఉంది కదా, మన రిజర్వేషన్ ఆఫీస్ పైకి ఎప్పుడైనా వెళ్ళావు నువ్వు? పైకి ఎప్పుడు వెళ్ళావు? పైకి వెళ్తే అన్ని అశుద్ధాలే ఉంటాయి. కారణం ఏంటంటే వీళ్ళు ఎక్కేసి మెట్లకి అడ్డు లేదు, ఎక్కేసి పైన అంతా చండాలం చేశాడు. నేను చాలాసార్లు శానిటరీ ఇన్స్పెక్టర్కి చెప్పాను, ఏం చేయలేమండి మనం, గిట్లకి అడ్డు లేదు, బయట ఉన్నాయి మెట్లు, గోలు పెట్టేవాడు పాపం. కాదు, ఇప్పుడు మనం ఒక రకమైన జీవితాన్ని అనుభవిస్తుంటాము, మన అనుభవాల్లోంచే కథలు వస్తాయి. సో ఇటువంటి వాళ్ళని చూసినప్పుడు మీరు ఎలాగ మిమ్మల్ని మీరు ఆ ప్లేస్లో పెట్టుకుని కథ రాసేవాడు? ఆ ప్లేస్లో పెట్టుకునేవాడిని కాదు,
వాడు సెపరేట్ ఐడెంటిటీయే, ఆ ప్లేస్లో నేను ఉండేవాడిని కాదు, కానీ వాడు అనుభవాలు గ్రాస్ప్ చేసేవాడిని. ఇప్పుడు చలి వేస్తుంది అని వాడు చెప్పినప్పుడు వాడు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు మనకి. గాజు పెంకులతో గీసినట్టు ఉంటుందండి చలి అంటాడు. అది మనకు తెలీదు నార్మల్ లైఫ్లో, వాడు అనుభవించేవాడికి తెలుస్తుంది. కడుపులో మంట వస్తుందండి ఆకలి వేస్తే అంటాడు. అది నీ అనుభవం కాదు, వాడి అనుభవమే. మనకు ఆకలి అప్పుడప్పుడు వేస్తుంది కాబట్టి మనకి ఇది తెలుసు, కానీ మనం అంత చలికి ఎప్పుడు ఎక్స్పోజ్ అవ్వము, అంత ఎండకి అంత చలికి ఎక్స్పోజ్ అవ్వము. సో అవన్నీ గ్రహించి వాళ్ళతో ఇంటరాక్షన్ వల్లే. మరి వాళ్ళతో కథ ఎలా లేవాళ్ళు ఒక జీవితం నుంచి ఊహ కొంత ఉంటుంది కదా. ఇప్పుడు వరద ఉంది, వరద ఇన్సిడెంట్ చూశాను కానీ వరద కథ అంతా ఊహే కదా. ఇప్పుడు కథ అంతా మనకి రైటర్గా నీకు తెలియదే ఉంది, ఒక చోట దొరకదు. తన 10 ప్లేసెస్ నుంచి 10 పోగేస్తేనే కథ అవుతుంది. ఒక క్యారెక్టర్ ఎక్కడో చూసిన క్యారెక్టర్ ఇందులోకి వస్తుంది, ఎక్కడో చూసినటువంటి వాతావరణం ఇందులోకి వస్తుంది, మరి ఎక్కడో చూసిన ముగింపు ఇందులోకి వస్తుంది. అలా ఎసిమిలేట్ అవుతాయండి, అలా కథ అల్లికి జరుగుతుంది. మరి మీరు జాబ్ చేస్తూ ఉండేవారు, మీది షిఫ్ట్ డ్యూటీస్, దీనిలో కథ రాయడానికి టైం ఎలా దొరికేది? రాత్రంతా మెళుకుగా ఉండేవాళ్ళం కదా, తెల్లవారులు ఇదే పని. అందులో మీకు సర్కిల్ కూడా పెద్దది. రైటర్కి ముఖ్యంగా పోగొట్టుకునేది ఏంటంటే వాడు ఫ్యామిలీ లైఫ్. గమనించావో లేదో, రైటర్స్ ఫ్యామిలీతో అంటే వైఫ్ మదరు వాళ్ళతో గడుపుతాం కదా, కంపల్సరీగా గడుపుతాం. చుట్టపక్కల దగ్గరికి వెళ్ళటం కానీ వాళ్ళతో ఎక్కువ గడపడం కానీ ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేయటం కానీ వీడికి తక్కువ ఉంటుంది. వీడికి ఎంతసేపు ఈ కథలు కూడా ఉంటుంది. దే లూజ్ దట్ టైప్ ఆఫ్ లైఫ్. తర్వాత చాలామందితో కలవలేరు వీళ్ళు. ఒక రైటర్తో కలిసినట్టుగా ఒక మామూలు వ్యక్తితో కలవటం కష్టం. అంటే అన్లెస్ నీకు కథకి వస్తువు ఏదో దొరుకుతుందంటే తప్ప అది కలవం, స్వార్థం అది, అలా ఉంటుంది. సో ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు కథ మొదలెడితే అది పూర్తయ్యే వరకు నిద్రపట్టేది కాదు. పైగా 24 గంటలు ఇదే ధోరణి మురళి, ఇంకొక ధోరణి ఉండేది కాదు. సినిమాకి వెళ్ళినా ఇదే, షికార్కి వెళ్ళినా ఇదే, ఊరు వెళ్ళినా ఇదే, ఫ్రెండ్తో మాట్లాడినా ఇదే, ఎప్పుడు ఇదే కూడా. పైగా ఎప్పుడు షార్ట్ స్టోరీ, అదేం పిచ్చో తెలియదు నాకు. చాలా రోజులు నవల మీద దృష్టి పోవాలి. వరద 75లో వచ్చింది, నేను మొదలుపెట్టింది 66లో. 66 to 75 నేను నవల రాయలే. 75లో మా కుటుంబంలో బాగా దగ్గరగా, అంటే మాకు చాలా దగ్గర కొన్ని ఒక వ్యక్తి జీవితంలో కొన్ని ఇన్సిడెంట్స్ ఇన్స్పైర్ అయ్యి కొత్త చిగురు నవల రాశాను. ఇది కూడా 75లో నుంచి. 75. ఆ తర్వాత నవలు రాయటం తక్కువే, రాశాను కానీ చాలా తక్కువ. ఆ తర్వాత నవలల కన్నా మీరు కథలకి ఎక్కువ పేరు వచ్చింది. ముఖ్యంగా రాజారామ్మోహన్ రావు అనగానే వరదకి బాగా పేరు వచ్చింది. వరద ఎంఎస్ వాళ్ళు వేశారు. అప్పుడు కథల పుస్తకం రావటం అంటే నాకు 75లో వచ్చింది కదా. ఇది 79 అంటే 46 అంటే 29 ఏట కథల పుస్తకం వచ్చింది. 45-50 ఏళ్ళు వస్తే కానీ కథల పుస్తకాలు ఎవరు వేసేవాళ్ళు కాదు రైటర్కి. అప్పుడు నాకు చాలా తొందరగా పేరు వచ్చింది. అసలు ఏదో పెద్ద అవార్డ్స్ వస్తాయని అందరూ, నాకు ఉద్దేశం ఉండేది కాదు, అందరూ అనేవాళ్ళు రాజశేఖర్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. ఇంకేం ఆలోచన అంటే మీకు బాగా సర్కిల్ ఉంది, మీరు అందరితో మంచిగా ఉంటారు, అయినా అవార్డు రాకపోవడం ఏంటి? అవార్డుకి సర్కిల్కి మంచితనానికి సంబంధం లేదు. అప్పటికి ఇప్పటికీ కూడా నేను అనుకోవటం ఏంటంటే వెనకాల ఎవరో ఒకళ్ళు పుష్ చేస్తే కానీ అవార్డ్స్ రావు. ఆ రోజుల్లో పెద్ద వాళ్ళు పుష్ చేసేవాళ్ళు. ఈ రోజుల్లో ఏంటంటే నీకు తెలుసు కదా, ఏ సర్కిల్కి ఆ సర్కిల్, ఆ సర్కిల్లో వాడు ఎవడో కూడా ఆ పోస్టులో ఉండటం, దాంతో సత్సంబంధాలు ఉండటం, దానికి జ్యూరీలో ఉండటం ఏదో జరగాలి. లేకపోతే మనం ఒకటి రాస్తున్నాం అని వాళ్ళ దృష్టికి వెళ్ళదు కదా. నాకు తెలియకుండా నాకు తెలుగు యూనివర్సిటీ అవార్డు వచ్చింది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కథ తెల్లటి చీకటి బుక్కి
తెల్లటి చీకటి బుక్కి ఇది ఈ బుక్కి ఇది ఎలా వచ్చిందంటే ఆ ఏడాది శీలా వీర్రాజు గారు జడ్జి, ఫైనల్ జడ్జి. ఆయనకి నేను తెలుసు కదా, అంటే నా కథల గురించి తెలుసు కాబట్టి, అంటే పార్షియాలిటీ అని కాదు, చాలా నిష్పక్షపాతమైన మనిషి ఆయన జడ్జిగా ఉండగా వచ్చింది. ఈ తెల్ల దుప్పటి కథ గురించి చెప్పండి. తెల్లటి చీకటి. ఇది ఏలూరులో నేను ఉండేవాడిని అన్నాను కదా, మా పక్కింట్లో జరిగిన కథ యాక్చువల్గా. అంటే చిన్న మార్పులను కొద్ది కల్పన ఉంది తప్ప యాక్చువల్గా అక్కడ జరిగింది కథ. ఒక చాలా చిన్న మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబం అది. ఒకడే కొడుకు, వాళ్ళకి ఆడపిల్లలు కూడా లేరు. పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత వాడు ఉద్యోగం వేరే ఊళ్ళో ఉండేది, అతని ఉద్యోగం. వాడు నెలకు ఒకసారి సెలవు పెట్టి వచ్చేవాడు పాపం. వాడికి వచ్చినప్పుడు ఒకటే ధోరణి అనమాట, వాడికి ఏక ధోరణి ఏంటంటే పెళ్ళంతో పడుకోవడం. వాడికి ఇంకేమీ ఇష్టంగా ఉండేవి కావు. ఈ ఫాదర్ కాంప్లెక్స్ ఏంటంటే ఈ అమ్మాయిని కాపురానికి పంపిస్తే మనం చూడడు. వాడు కూడా డిపెండెంట్ ఫాదర్ ఆ కుర్రాడు కదా, అందుకని కోడలను పంపించేవాడు కాదు. వాడేమో నెలసరి జీవితం అయిపోయింది వాడికి. ఈ అమ్మాయికి ఏమో ఇక్కడ బాగుండేది కాదు, లైఫ్ ఇబ్బందులు ఉండేవి. చాకరీ, భర్త లేకపోవటం, ఏ రకమైన రిలీఫ్ లేకపోవటం. ఒక గుప్పుడు మల్లెపూలు కూడా ఆవిడ అమ్మాయి చాలా బాధపడేది. ఎప్పటికైనా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోవాలని ఆ అమ్మాయి ఉద్దేశం. వాడు వచ్చినప్పుడల్లా ముందు ఈ విషయం ముందు పెట్టేది. వాడు ఎంత స్థితికి వచ్చావంటే ఈ నష్టపెట్టకు, నీ కాళ్ళు పట్టుకుంటాను ముందు పని కానీ అనే ధోరణిలో ఉండేవాడు. ఆ అమ్మాయి చేసి విసిగిపోయి ఒకరోజు ఎర్లీ మార్నింగ్, ఆ రాత్రి గడవగానే మిడిల్ ఆఫ్ ది నైట్ ఎర్లీ మార్నింగ్ కిరసనాలు పోసుకుని కాల్చుకుని చచ్చిపోతుంది. ఆ చచ్చిపోవటం ఇన్సిడెంట్ మా టౌన్స్లో డాబా ఇళ్ళు ఉంటుంది, మేము డాబా మీద ఉండేవాళ్ళం. పక్క వాళ్ళ బాత్రూమ్స్ మనకు కనపడతాయి. అమ్మాయి బాత్రూంలోకి వచ్చి కాల్చుకుని చచ్చిపోయింది. ఇక్కడ మా అమ్మ వాళ్ళు చూశారు, అది చాలా గ్యాస్లీగా చెప్పుకున్నారు. ఆ ఇన్సిడెంట్ మీద ఇన్స్పైర్ రాసిన వాళ్ళు. అంటే దెర్ ఈస్ ప్రాబ్లం, ఎవరికి కనపడదు. ఒక తెల్లటి చీకటి లాంటి ప్రాబ్లం ఆ ఇంట్లో అని రాశాను. మరి ఈ లోపల గురించి చెప్పండి. ముఖ్యంగా మీ అమ్మగారి మా అమ్మ ముఖ చిత్రం అది, మా అమ్మ పోయాక వేసింది. చూడు ఎప్పుడు పబ్లిష్ అయిందో. 2011. మా అమ్మ 2005లో పోయింది. 2011లో వేసినప్పుడు మా కవర్ పేజ్ ఏదో వేయటం ఎందుకు, మదర్ కవర్ పేజ్ చేస్తే బాగుంటుందని నేను వేయలేదు. చినుకు రాజగోపాల్ అని బెజవాడలో చినుకు అని బతికి వచ్చేది, అతను వేశాడు. అతను కూడా పాపం ఈ యునెస్కో పాకెట్ బుక్స్ లాగా ఇంటింటి గ్రంథాలయం లాగా ఒక 100-120 పేజీల పుస్తకం 100 రూపాయలు ధర దాటకుండా వేసి ఒక లైబ్రరీ స్కీమ్ లాంటిది నడపాలనుకున్నాడు. ఇదిగో ఇవన్నీ వేశాడు, చినుకు ప్రచురణలన్నీ చూడు. 40 పుస్తకాలు వేసాడు పాపం. అతను నడవలేదు, అతను వేశాడు. అతను వేసినప్పుడు వచ్చిన బుక్ ఇది. సో మీరు ఆరంభంలో ఈ లంపెన్ ఎలిమెంట్స్ లేకపోతే అట్టడుగు వాళ్ళ గురించి రాసినా సరే, రాను మధ్యతరగతి కథలకు వచ్చేసాను. దేర్ ఇట్ ఈస్. ఆ పైన మా అక్కయ్య ఆవిడ అమలాపురం ఉందాక మా బావగారు అని చెప్పాను కదా, వాళ్ళు బాగా ఉండేవాళ్ళు. కూర్చుని అగ్రహారంలో ఉండేవాళ్ళు. నేను ఏడాదికి 1-2 సార్లు వెళ్ళేవాళ్ళు. ఒకసారి మా అక్క దగ్గరికి ఆవిడ స్నేహితుల ఆవిడ వచ్చింది, పరిచయస్తురాలు, చుట్టుపక్కల ఆవిడ వచ్చి మాటల్లో మీకు ఇంత డబ్బు ఉంది కదా, మీ తమ్ముడిని ఏంటి అలా వదిలేశారని అడిగితే ఏంటి వదిలేయటం ఏంటి అందుట, అలా అడుక్కు తింటున్నాడే కదా, అలా అడుక్కు తింటున్నాడు, అంత బాధల్లో ఉన్నాడు, భోజనాన్ని పెట్టలేరు అతనికి. వాడు అడుక్కు తింటుండే, వాడు రైల్వే ఉద్యోగం చేసుకుంటున్నాడు, శుభ్రంగా ఉంటున్నాడు,
మరి ఏంటంటే ఆ కథలన్నీ ఆయన అనుభవించినట్టే ఉంటాయి. అది ఆవిడ అలా అన్నా కూడా ఇట్స్ ఎ కాంప్లిమెంట్. అదే కథా రచయితగా మీకు విజయం ఎంత విజయం అంటే మా అక్క బాధపడింది. ఆవిడ రాస్తానంటే సరదాయే కానీ ఇలాంటి పేరు వస్తుందంటే ఏం సరదా ఉంటుంది. సరే నేను వెళ్ళినప్పుడు నాతో చెప్పింది, అరే ఇలా అంతే ఆవిడ వచ్చి నా కోసమైనా కొంచెం డబ్బున్న వాళ్ళు కథ రాయరా అంది. కథ రాయరా అంటే అప్పుడు నాకు ఒక కొంచెం సీరియస్గా థింక్ చేయడానికి అవకాశం వచ్చింది. నిజమే, ఎంతసేపు వీళ్ళ ప్రాబ్లమ్స్ అయినా మిగిలిన వర్గాల్లో ప్రాబ్లమ్స్ లేవా, ఎందుకు నేను రాయట్లేదు అని దృష్టి వచ్చి ఇంకా అక్కడి నుంచి నేను ఆల్ క్లాసెస్ ఆఫ్ లైఫ్ గురించి రాయడం మొదలుపెట్టాను. అప్పుడు మా అక్క కోసం రాసింది మిగిలిన అనుబంధాలనే నవల ఉంచు. అది ఈ నవల రాశాను అనమాట. ఈ నవల రాస్తే ఇది స్వాతిలో బలరాం మేము కూడా కొంచెం కలిసి నారాయణగూడలో కలిసి గడిపిన బలరాం. రామ్మోహన్ రావు నాకు కూడా తెలీదు, బలరాం వాడు రిచ్ కదా అప్పటికే డబ్బులు వచ్చాయి. నాకు కూడా తెలియనంత ఎరిస్టోక్రటిక్ లైఫ్ రాసే ఎలా వచ్చింది. ఏం లేదండి, లింపెన్ పీపుల్ని ఎలా అబ్జర్వ్ చేశాను, వెళ్ళిన అబ్జర్వ్ చేసి రాయటం అని చెప్పాను అనమాట. అక్కడ నుంచి ఇంకా అన్ని క్లాసెస్ ఆఫ్ లైఫ్ గురించి వార్తాకాలం అని ఒక పత్రిక, దానిలో కూడా మీ సీరియల్ తోటే దానిలో కూడా మీరు డ్రగ్స్ వాటి గురించి ఇన్వెస్టిగేట్ చేస్తారు. అంటే మీరు ఒక టాపిక్ ఎంచుకున్న తర్వాత దాని గురించి రీసెర్చ్ చేస్తాను, వెళ్తాను. ఇప్పుడు మనిషికి మధ్య నవల ఉంది కదా, ఈ నవల 79లో విశాలాంధ్ర వాళ్ళు పోటీ పెడితే పోటీకి రాసిన నవల ఇది. చాలా తొందరగా రాసిన నవల. నాకు నవల ఏడాది 2 ఏళ్ళు పడుతుంది, కానీ ఈ నవల మాత్రం నేను ఒక వారం రోజుల్లో రాశాను. ఇది కాకిరాయి తవ్వకం మీద, ఐరన్ ఓర్ ఎక్స్ట్రాక్షన్ మీద, ఓపెన్ కాస్ట్ మెథడ్ మీద రాసిన నవల. నాకు ఎప్పటి నుంచో దృష్టిలో ఉంది. ఆ డిఫరెంట్ లైఫ్ కదా, ఊరికి దూరంగా ఉంటాయి గనులు, అక్కడ వాళ్ళకి ఏ సప్లై అయినా ఉండదు. అక్కడ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అని ఒక ఓపెన్ కాస్ట్ ప్లేస్కి వెళ్ళి చూసి అవన్నీ పట్టుకుని రాసిన నవల. ఏదైనా తరువుగా అబ్జర్వ్ చేయకుండా రాయలే, అట్లా వచ్చిన నవల అది. కానీ మీరు ఇన్ని నవలలు రాశారు. నిజానికి ఇటు పరాయి నీడ, తర్వాత కనిపించని చీకటి, మరో ప్రవాహము, అనుక్షణము, మనోదాహం, నవ తెలంగాణ తొలి వార్షికోత్సవ పోటీలో తృతీయ బహుమతి పొందిన నవల, నగరం నీడలో, వర్తమానం, ఆమె చరిత్ర, ఇలా నవలలు ఇన్ని రాశారు. సహజీవనం, మంచు బొమ్మ, మనసులో మనసు, అలసిపోతున్న జనం, శృంగార యాత్ర, చదువు అన్వీక్షకుగా నవల పోటీలో బహుమతి వచ్చింది. సో ఇన్ని నవలలు రాశారు, బోర్డని కథలు రాశారు, కానీ ఒక వరద పేరు ఎందుకు చెప్తారు? ఎర్లీయర్ ఫస్ట్ సక్సెసివ్ వర్క్ కదా, దాంతో నా ఐడెంటిటీ బలపడింది కదా. రామ్మోహన్ రావు అంటే వరద రామ్మోహన్ రావు. కానీ దానివల్ల ఇవన్నీ మరుగున పడుతున్నాయి కదా, అందరి దృష్టి వరద దగ్గరే ఆగిపోతుంది. లేదు, సబ్సిక్వెంట్గా ఇప్పుడు మొన్న లేటెస్ట్గా వచ్చింది శృంగార యాత్ర, దానికి కూడా చాలా మంచి పేరు వచ్చింది. గుర్తింపు వస్తుంది, రాకపోవటం లేదు. మరుగున పట్ల అంటే ఇప్పుడు కొంతమందికి, ఇప్పుడు అంపసయ్య నవీన్ ఉన్నాడు, నవీన్ అనగానే అంశయ్య అంటారు. అలా అని మిగిలిన వర్క్ గుర్తించకపోవటం లేదు. ఒక్కొక్కరికి అలాగే ఇంటి పేరులాగా స్థిరపడుతుంది. నాకు అలా వరద అన్నది స్థిరపడింది. ఎర్లియర్ పీరియడ్లో సక్సెసివ్ వర్క్ వీక్ అవడంతో వరద రాజా. తర్వాత ఈ దశలో ఇటు ఫిక్షన్ కథలు రాస్తూ, ఇటు నవలలు రాస్తూ, మధ్యలో మీరు నవలా హృదయం అని 3 భాగాల్లో అనేక నవలల్ని పరిచయం చేశారు. అదేలా సాధ్యమైంది చెప్పండి. అది ఎలా అంటే, తెలుగు నాడి అని తానా వాళ్ళ పత్రిక ఉంటుంది, ఉండేది, ఇప్పుడు లేదు. దాన్నేమో ఇక్కడ లోకల్గా వాసిరెడ్డి నవీన్ చూసేవాడు. అందులో వీళ్ళు నవలా పరిచయం అని ఒకటి పెట్టారు. అది సహవాసి అన్న ఆయన చేసేవాడు. 100 ఏళ్ల తెలుగు నవలలు అని చెప్పి ఆయన పరిచయాలు మొదలుపెట్టి ఒక 25 నవలల దాకా చేశాడు. 100 ఏళ్లలో వచ్చిన నవలకు 100 ఏళ్ళు అని కదా, 100 ఏళ్లలో వచ్చిన నవల్లో ఇంపార్టెంట్ ఒక 25 దాకా చేశాడు. ఆయన చేసి ఆయన చనిపోయాడు. చనిపోతే ఇంకా కొన్ని నవలు దృష్టిలో ఉన్నాయి నవీన్కి. ఆయన తర్వాత ఆ పని నన్ను చేయమన్నాడు.
మనకి ఎప్పుడు డబ్బు అవసరాలు ఉండేవి కదా, పైగా రాయటం ఒకటి అవసరం. సరే ఆ పని మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత నేనేం చేశానంటే సహవాసరాశిని చదివాను. సహవాసరాశిని చదివాను. తర్వాత కడియాల్ రామ్మోహన్ రాయ్ గారండి, అవును, గుంటూరు. రామ్మోహన్ రాయ్ ఆయన. చాలామంది నేను ఆయన ఒకటే అనుకుంటారు. ఆయనకి రాజా లేదు, పైగా ఆయన రాయి, నేను రావు. ఆ తేడా కొద్దిమందికే తెలుసు. ఆయన కూడా 100 ఏళ్ల తెలుగు నవల, 100 ఏళ్లలో 100 తెలుగు నవలలు, 100 ఏళ్ళు కాదు 100 తెలుగు నవలనే రాసింది. ఇవి రెండు చదివాను. అంతకు ముందు కూడా చదివాను. తర్వాత ఈ వర్క్ టేకప్ చేసిన తర్వాత మళ్ళీ శ్రద్ధగా చదివాను. సహవాసి గారు ఏం చేశాడంటే, ఆయన కొంచెం పొలిటికల్లీ కాన్షియస్. ఆ పర్టికులర్ నవల వచ్చినప్పుడు రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి దాంట్లోంచి రాసుకుంటూ వచ్చాడు ఆ నవల పరిచయం. కడియాల్ రామ్మోహన్ రాయ్ గారు ఏం చేశారంటే ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ రైటర్కి ఈ నవల రాసేటప్పటికి ఇంత వయసు, ఈ నవల బలానా మొదటను బలానా అప్పుడు వచ్చింది, టూకీగా కథ రాసి ఆయన వదిలేశాడు. నేను ఐ వాంట్ టు డూ ఇట్ ఇన్ డిఫరెంట్ వే, ఎలా చేయాలి అన్నది ఆలోచించి నవలకి ముఖ్యం వస్తువుతో పాటు రైటర్ ఓరియంటేషన్, ఏ దృక్పథంతో ఏ అంతర్దృష్టితో ఆ నవల రాశాడు అంటే కోర్ ఆఫ్ ది నవల్ పట్టుకుని రాయాలని నేను అక్కడి నుంచి రాస్తూ వచ్చి నేను 27 నవలలు చేసేటప్పటికి ఆ తెలుగునాడు పత్రిక ఆగిపోయింది, తానావాడ పత్రిక. ఆ 27 నవలలు కలిపి నవల హృదయం అని నాయం కృష్ణమూర్తి అని నా ఫ్రెండ్, విజయవాణి పబ్లికేషన్స్ అని చౌడేపల్లి ఊళ్ళో, అతను బుక్ వేశాడు. పార్ట్ 1 అని వేయలేదు కానీ ఇది విజయవాణి వాళ్ళు వేశారు. ఇది రివ్యూకి పంపించినట్టు ఈనాడు వాళ్ళకు కూడా పంపించాను, విపుల చిత్ర వాళ్ళకు కూడా వెళ్ళింది. అప్పుడు చంద్రప్రతాప్ చూస్తున్నారు ఆ పత్రికలో. ఆయన ఇవి బాగున్నాయండి, మీరు ఎక్కడ రాయిపోతే మాకు కంటిన్యూ చేయండి. అప్పుడు వాళ్ళ దగ్గర కంటిన్యూ చేశాను. ఆయన ఏంటంటే, నేను నవలావలోకనం అని పేరు పెట్టుకుంటాను అన్నాడు. పత్రిక వాళ్ళది కదా, మరి మన పని అట్లా కంటిన్యూ చేశాను. కానీ వీటికి నవల అనుకున్నారు. ఇవి అసలు యాక్చువల్గా ఏంటంటే క్రోనలాజికల్ ఆర్డర్లు చేస్తే బాగుంటుంది, కానీ నాకు నవలు సేకరించడం బాగా కష్టమైంది. కొన్ని నవలు కావాలంటే దొరికేది కాదు ఒక పట్టాన్ని. సో అందుకని నాకు ఎప్పుడు ఏ నవల దొరికితే ఆ వీలుని బట్టి చేసుకుంటూ వెళ్ళాను. అంటే ఎటువంటి నవలలు చేశానన్నది అందులోనే రాశాను. ఇప్పుడు వాసిరెడ్డి నవీన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఆయన ఇచ్చిన నవలలు రాశారా, లేకపోతే చాయిస్ మీదేనా? తెలుగునాడి చేసిన నాడు ఎక్కువ భాగం నవీన్ ఇచ్చాడు, కొన్ని నేను సెలెక్ట్ చేసిన కూడా చేశాను. కానీ నవీన్ చెయ్యి ఉండేది. పఠనాపరంగా, ప్రయోగపరంగా, ఉద్యమ స్ఫూర్తి వల్ల, సృజనాపరమైన కొత్త దృక్కోణం వల్ల, వస్తువు వల్ల, రచనాపరమైన నైపుణ్యం, చారిత్రక నేపథ్యం, ఇలా రకరకాలుగా ఎంతో ప్రాచుర్యం పొందిన ప్రసిద్ధ తెలుగు నవలలు ఎన్నో ఉన్నాయి. ఏ రకంగానైనా 10 మంది గుర్తింపు పొందదగిన నవలలను ఎంపిక చేసుకున్నాను. అలాగే మరుగున పడిపోయిన వాటిని తీసుకున్నాను. ఇప్పటికే చాలా నవలల రచయితల పేరిన కనీసం గుర్తులేని పరిస్థితి. గడిచిన కాలం 50-60 ఏళ్లే. నవల హృదయం వల్ల నవలల రచయితల పేర్లు ఒక చోట కనిపిస్తాయి. సో ఆ ఛాయిస్ మీద నవలను సెలెక్ట్ చేసుకున్నాను. అది వస్తువు అవ్వచ్చు, లేకపోతే 10 మంది దృష్టికి రాకపోవచ్చు, ప్రయోగపరం కావచ్చు, లేకపోతే కాంట్రవర్షియల్ కావచ్చు. ఇట్లా అన్నీ పికప్ చేసుకున్నాను. రాజశేఖర చరిత్ర దగ్గర నుంచి అది ముందు ఇది ఒకటి వచ్చింది, నవల హృదయం ఒకటి వచ్చింది. తర్వాత నవల హృదయం 2 వేసేటప్పటికి దీని కాపీలు అయిపోయేటప్పటికి ఏం చేశానంటే ఈ నవల హృదయం 1 కూడా
రెండులో కలిపేసి 68 నవలలు ఇందులో వేశాను. ఇందులో వేసి నేను సహవాసి గారు రాసినవి చాలా వరకు నేను తీసుకోవాలి, ఆయన రాశాడు కదా అని తీసుకోవాలి. ఈ బుక్ మళ్ళీ రివ్యూకి ఏమో సాక్షిలో రివ్యూకి ఆయన కుప్పం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మొన్న మధ్యన గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు రివ్యూ చేస్తూ చాలా మంచి రివ్యూ చేశాడు ఆయన. రచన మీద రచన అని రాశాడు ఆయన. రాసి సృజన మీద సృజన రాసి ఆయన ఏం చేశాడంటే ఎందుకు కొన్ని ప్రముఖమైన నవలు వదిలేశారు నాకు తెలియలేదు, అవి కూడా చేస్తే బాగుంటుంది అని ఆయన ఒక సూచన రాశాడు. ఆయన రాస్తే నాకు నిజమే అనిపించింది. వాళ్ళ పద్ధతులు వాళ్ళు చేశారు, నా పద్ధతులు ఎందుకు నేను చేయకూడదని. థర్డ్ నవల హృదయం పార్ట్ 3 వచ్చేటప్పటికి ఇవి 68, ఇందులో ఒక 68. ఇది దేనిలో సీరియల్ రాశారు? ఇది చతురే. ఇందులో ఒక 68 వచ్చాయి. ఇందులో ఏం చేశానంటే నేను ఆ పాపులర్ నవలన్నీ పికప్ చేశాను. రాజశేఖర చరిత్ర దగ్గర నుంచి ఇందాక చెప్పాను చూడు, దేవరాజు వెంకటకృష్ణారావు మొదటి డిటెక్టివ్ నవల, ఇవన్నీ పికప్ చేసి 68 136 నవలు చేశాను. మీ 68 నవలల్లో విశ్వనాథ సత్యనారాయణ నాకు ఎక్కడ కనబడటం లేదు. ఉంది 1000 పడగలు ఉంటుంది. 1000 పడగలు చలం కనిపించాడు ఫస్ట్. 1000 పడగలు ఉంటుంది. 1000 పడగలు చేశాను. కానీ కొందరు ఈ మధ్య కాలంలో తెలుగులో అసలు నవలలు సరిగా లేవు, నవల రచన తెలుగు వారికి రాదని కొన్ని స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. చాలా తప్పు, నా ఉద్దేశంలో అయితే చాలా తప్పు. ఇప్పుడు పాల్గొని పద్మరాజు గారి పుణ్యమాన్ని అంతర్జాతీయ స్థాయిలో తెలుగు కథని ఒప్పుకుంటున్నారు. నా ఉద్దేశంలో అంతర్జాతీయ స్థాయిలోకి తగ్గని నవలు తెలుగులో చాలా ఉన్నాయి. కొంతవరకు నేను ఇది జస్టిస్ చేశాను అనుకుంటున్నాను. 136 చేశాక ఏం చేశానంటే మిస్సింగ్ అనే పత్రిక వస్తుంది కదా, అందులో ఇంకో 15 ఏదో చేశాను. అవి బుక్ ఫామ్లో రాలేదు. మొత్తం మీద 150 నవలు చేశాను. అంటే ఈ 150 నవలలు చేస్తుంటే మీకు ఎలా అనిపించింది? అంటే ట్రెండ్స్ ఏమన్నా మన రచయితలు ట్రెండ్స్ మారుతున్నాయా, లేకపోతే ఎలా మారుతున్నాయి మన నవలల స్వరూపం? రచయితలు ట్రెండ్స్ మార్చడం కన్నా కూడా కాలక్రమేణా వచ్చినటువంటి జీవితం తాలూకు మార్పులన్నీ రికార్డ్ అయ్యాయి. కొన్ని రాకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నా గురించి నేను చెప్పుకోవటం కాదు, శృంగార యాత్ర నవల రాశాను కదా, లాస్ట్ ఇయర్ రాశాను నవల. అది ఆ పేరు పెట్టడం కూడా కొంచెం కాంట్రవర్షియల్, ఎవరేమంటారు. తర్వాత నాకేమో అది అవార్డు ఇస్తూ తనిఖీల భర్తని ఈ వయసులో శృంగార యాత్ర కావాల్సి వచ్చిందా అన్నాడు. ఈ వయసులోనే కావాలి ఎగ్జాక్ట్ ఇదే చెప్పాను. చెప్పి నేను అందులో రాసింది ఏంటంటే 1960 నుంచి ఇప్పటి వరకు, అంటే 2026 వరకు 60 ఏళ్ల పాటు సెక్షువల్ సెన్సియేషన్లో వచ్చినటువంటి మార్పులు రికార్డ్ చేయాలని రాశాను. ఆ రోజుల్లో 14 ఏళ్ల కుర్రాడికి ఇంచుమించుగా నేనే 14 ఏళ్ళు అప్పుడు నాకు వయసు 60కి. అది సెక్స్ అన్నది ఎలా తెలిసింది, దృష్టి అటువైపు ఎలా వండింది, ఆ తర్వాత వాడి లైఫ్లో జరిగిన రకరకాల సెక్షువల్ సెన్సిటైజేషన్ చేంజెస్ అన్ని రాసుకుంటే రికార్డ్ చేసి వచ్చాను. సో బహుశా నవల చదవకుండా చేసిన కామెంట్ ఏమో. అంటే ఎవరు చేయలేదు, చదివిన వాళ్ళందరూ బాగుంది, మంచి ప్రయత్నం అని చెప్పారు. సరదాకి వేడకూడదు, అవార్డు ఇస్తూ జోక్గా అది చదవాలి. అప్పటికి చదువు కదా, ఈ వయసులో కావాల్సి వచ్చింది. అంటే ఈ రకమైన డిఫరెంట్ వస్తువులను టచ్ చేయటం, ఎక్కడో ఉన్న వస్తువుల్ని, మారుమూల ఉన్న వస్తువులను టచ్ చేయటం, కొన్ని విషయాలు వదిలేయించేమో కానీ మొత్తానికి సోషల్ లైఫ్లో ఉన్నటువంటి అన్ని మిలుసు కవర్ అవుతూ వచ్చింది తెలుగు నవల. తర్వాత ప్రయోగాలు కూడా ఇంచుమించుగా మన వాళ్ళు ఏం వదల్లా. ఇప్పుడు స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ కానీ, తర్వాత విప్లవ ధోరణి కానీ, ప్రాంతీయ ధోరణి కానీ, తర్వాత లేకపోతే స్త్రీవాదం కానీ ఏవి వదల్లా. అన్ని ఇజమ్స్ని, అన్ని రకాల ప్రయోగాల్ని తెలుగు నవలు కవర్ చేస్తాయి.
కానీ వచ్చిన పేరు సరైన పేరు రాకపోవడానికి నా దృష్టిలో కారణం ఏంటంటే దీన్ని మించిన సంఖ్యలో కమర్షియల్ నవలు వచ్చాయి. ఆ కమర్షియల్ నవల్ల మేఘాల్లో ఇది చిక్కు. కానీ మన విమర్శకులు కమర్షియల్ నవల్ అంటే తక్కువ చూపు చూసి వేరే వాటిని పొగుడుతారు కదా, అలా ఈ నవల్ని వాళ్ళు పికప్ చేయలేదంటారా? లేక మనకు ఒక సరైన విమర్శక వ్యవస్థ లేదంటారా? మనకి ఒక బలహీనత ఉంది. అంటే వెన్ కంపేర్డ్ టు ది వెస్ట్, మనం వీఆర్ మోర్ అటాచ్డ్ టు ది పర్సనాలిటీస్ దెన్ ది వర్క్. కరెక్ట్. వాడు మనకు కొంచెం దగ్గర వాడు అంటే వాడిని ఆకాశానికి ఎత్తేయటం, వాడి మీద కొంచెం మనకి అభిప్రాయ భేదం ఉందంటే ఆయన తొక్కేయటం, ఇది విమర్శకుడు చేయకూడదు. మన విమర్శలో చాలా వరకు ఇది జరిగింది. ఇంకా ఇప్పుడు ఎక్కువైంది సోషల్ మీడియా. ఇప్పుడు అసలు విమర్శే లేదు. ఇప్పుడు గ్రూప్లో వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకోవడం తప్ప విమర్శ లేదు. విమర్శ ఉంటే ఈ పరిస్థితి రాదు మనకి. ఇప్పుడు నా వర్క్స్ కాకుండా జనరల్ వర్క్స్ గురించి చివరిలో మాట్లాడదాము. తెలుగు మనం అనుకున్నది ఏంటంటే తెలుగు నవల ఏం తక్కువగా లేదు. నా వరకు అయితే తెలుగు నవల ఏమాత్రం తక్కువ, అద్భుతమైన నవలు ఉన్నాయి. ఒక మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కృష్ణా తీరం, చలం గారి మైదానం, కృష్ణ సత్యనారాయణ గారి 1000 పడగలు, ఏ ప్రపంచంలో ఏ నవలకు తక్కువ చెప్పు. సత్యనారాయణ గారి విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు రాయగలరు ఎవరన్నా? ఆ కాగితం మీద పెట్టకుండా ధారణతో చెప్పటం, అన్ని వందల పాత్రలు, అన్ని వందల సంఘటనలు, అన్ని వందల విషయాలు, ఏమన్నా మామూలు విషయం. నాకు ఆ నవలు చదివేటప్పుడు ఇదేంటి, ఇది మనిషికి సాధ్యం అనిపించింది. మరీచిక అసలు అంటే ఆయన మహానుభావుడు, అది కాదు. నేను నవల వరకు అంతర్జాతీయ స్థాయిలో తెలుగు నవల లేదంటే 1000 పడగలు లాంటి నవల ఏ భాషలో ఉంది? డాస్తోయెవ్స్కీ కొన్ని రాశాడు, చాలా పాత్రలు ఉంటాయి, చాలా ఒకదానికి కనెక్షన్లు, చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ దీంట్లో ఉన్నంత విస్తృతి నాకు ఏం తక్కువ. 1000 పడగలంత విస్తృతి ఉన్న నవల నాకు ప్రపంచంలో కనపడదు. అంటే మనం చదివిందే తక్కువ అనుకో, ఓపెన్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. కానీ దేనికి తక్కువ? నాకేం తక్కువ అని అనిపించరు. అండ్ ఇప్పుడు ముఖ్యంగా 90s తర్వాత ఈ రకరకాల ఉద్యమాలు సాహిత్యంలో ప్రవేశించడం వల్ల అసలైన సాహిత్యం మరుగునపడి ఉద్యమ సాహిత్యమే సాహిత్యం అని ప్రచారం చేయడం, దాంతో రకరకాల సృజనాత్మక ప్రక్రియలు తెలుగు సాహిత్యంలో నుంచి దూరం అయిపోతున్నాయని ఒక వాదన ఉంది. దీనికి మీరేమంటారు? ప్రచారం వల్ల ఏ వర్కైనా కొద్ది కాలమే నిలబడుతుంది. ఇప్పుడు దిగంబర ఉద్యమం వచ్చింది, వాళ్ళందరూ నాకు చాలా దగ్గర వాళ్ళందరూ వ్యక్తులు చాలా చాలా మంచివాళ్ళు. వాళ్ళు నిజమైన ఆవేదనతో సొసైటీలో ఉన్నటువంటి ఒక కుళ్ళు 10 మందికి తెలియాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కొంచెం పక్కకు వస్తున్న టాపిక్ ఏంటంటే, యాక్చువల్గా ఉన్నది రాసేసి పరిష్కారం చూపించకపోతే అది మంచి వర్క్ కాదు అన్న ఒక విమర్శ ధోరణి ఉంది. దానికి కట్టుబడి, ముఖ్యంగా మార్క్సిస్ట్ ఫిలాసఫీ వాళ్ళు కట్టుబడి, ఇందులో పరిష్కారం చూపించలేదు, ఇందులో ప్రతిఘటన ఏమీ లేదు, దీనివల్ల ఏం ఉపయోగం ఉన్నటువంటి ఒకటి ఇది ఉంది. నేను అనుకోవటం ఏంటంటే, ఒకటి మన తెలుగు విమర్శ మొదటి నుంచి ఇప్పటి వరకు సరిగ్గా గుర్తించిన విషయం ఏంటంటే, జీవన వాస్తవికతలోనే ఒక సౌందర్యం ఉంది. ఆ సౌందర్యానికి విమర్శలో ఒక స్థానం ఇవ్వలేదు, ఒక వాల్యూ ఇవ్వలేదు. ఒక మనిషి ఇలా చిత్రంగా ఉన్నాడు అన్నదే ఒక గొప్ప విశేషం. ఆ విశేషాన్ని నేను సాహిత్యంలో తీసుకురాకపోతే ఎలాగా? వాడు ఇలా మారిపోవాలి, వాడు విప్లవకారులా మారిపోవాలి, లేకపోతే ఆడేమో దొంగవేతంలా మారిపోవాలి అని చెప్పకపోతే నువ్వు అది వాడి వాల్యూ లేదా? ఆ జీవన వాస్తవిక సౌందర్యానికి మన విమర్శలో స్థానం ఇవ్వకపోవటం చాలా పెద్ద లోటుగా నేను ఫీల్ అవుతాను.
అలాగే అక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఆ దిగంబర కవులు ఆ ఉద్దేశంతో యాక్చువల్గా ఉన్నది చూపించారు. చూపించి అక్కడ జరిగిన ఒక లోటు ఏమిటంటే కొంచెం మార్క్సిజం వైపు బెంట్ ఉంది వాళ్ళకి. దే ఆర్ నాట్ టోటల్లీ మార్క్సిజం బెంట్. తర్వాత ఏమో వాళ్ళు వెర్సన్లో చేరిపోయి మళ్ళీ బయటకు వచ్చారు. రకరకాలు జరిగాయి. చరమణ రాజాలు ఇంటి వాళ్ళు కంటిన్యూస్గా ఉండిపోయారు. ఈనాడు దిగంబర సాహిత్యం ఎవరు మాట్లాడుకుంటున్నారు? అట్లాగే వెర్సం వచ్చింది, విప్లవ సాహిత్యం వచ్చింది. అది ఎవరు మాట్లాడుకుంటున్నారు? ఇప్పటికి నువ్వు చలాన్ని మాట్లాడతావు, విశ్వనాథ్ సత్యనారాయణ మాట్లాడతావు, లేకపోతే మరొక కందుకూరు వీరేశలింగం మాట్లాడతావు, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు మాట్లాడతాం. కానీ ఈ ఉద్యమాల గురించి ఎంతకాలం మాట్లాడుకుంటారు? ఆ సమస్య పలచబడిపోవటం కానీ మరొక సమస్య దాన్ని మించి తయారవటం కానీ జరిగినప్పుడు ఆ సాహిత్యం తాలూకు చర్చిపోతుంది. దాన్ని ఏమంటాం, దాని కాంటెస్ట్ పోగానే దాని నెగిటివిటీ పోతుంది. పోయేటప్పటికి అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కానీ ఈ కాలాలకి, ఈ సమస్యలకి అన్నిటికీ ఎదురు ఇది ఎప్పటికీ నిలిచేదే ఉత్తమ సాహిత్యం. సో ఒక విమర్శకుడు అలాంటి సాహిత్యాన్ని వెతికి పట్టుకొని దానికి తీసుకురావాలి. ఈ రకంగా ఈ పర్మనెంట్ వాల్యూ ఉండటం వల్ల ఈ వర్క్ గొప్పది అని చెప్పగలిగిన విమర్శకులు కావాలి మనకి. పైగా మన దగ్గర ఉన్న చాలామంది విమర్శకులు ఉన్నటువంటి లోటు ఏంటంటే అందులో పుస్తకంలో ఏముందో చూడ్డు. వాడికి ఏం కావాలో పుస్తకంలో ఉందో లేదో చూస్తాడు. చూసి దాన్ని ఆ కోళ్ళబద్ద ప్రకారమైన ఆ పుస్తకాన్ని విమర్శిస్తావు. కానీ అసలు యాక్చువల్ సూత్రం ఏంటంటే యూ షుడ్ నాట్ గో బియాండ్ 2 covers when you review a book. దీంట్లో లేనిది నువ్వు చర్చిస్తే ఎట్లా? అది ఉండాలి, అది లేదు కాబట్టి ఇది మంచి పుస్తకం కాదు. అది ఉండాలి నీకు, అందరికి కాదు కదా. పైగా అది ఉండాలన్నది నీ దృష్టి, రచయిత దృష్టి. తను ఏముండాలనుకుంటున్నాడో అది రాశాడో లేదో చెప్పు నువ్వు. అది ఆ ఓరియంటేషన్ చాలామంది విమర్శకులు మిస్ అవుతుంది. విమర్శ చాలా వెన్నుముక లాంటిది సాహిత్యానికి. నువ్వు అన్నట్టు కొన్నింటికి ప్రచారం వల్ల గుణం వచ్చేయటం, కొన్నినేమో మరుగున పడిపోవటం. కారణం ఏంటంటే మన విమర్శ సరైన వెన్నుముకతో లేదు. సో ఇన్నేళ్ళ మీరు ఇంత సాహిత్యం సృజించారు, మీరు ఇతర భాషల్లో కూడా అనువాదితమయ్యాయి, కన్నడలోకి. ఇదేమో కన్నడ నవల, తెలుగు నుంచి కన్నడకి తెలుగు. ఏ నవల అండి ఇది? కనిపించని చీకటి. ఇదేమో ఈ మధ్యన ఒక వారం రోజుల క్రితం రిలీజ్ అయిన కథల పుస్తకం. తమిళ్లో మల్లమ్మ. ఎవరు అనువాదం చేసింది? ఇళం భారతి. నువ్వు తమిళ్ చదువుతావేంటి? కొంచెం. అచ్చా. ఇదేమో మనిషికి మధ్య నవల. చిన్న మీను పెరిగి మీను. చిన్న చేప పెద్ద చేప. ఇదేమో మరో ప్రవాహం అనుక్షణం నవలలు తమిళ్లో. సో ఇన్ని జరిగిన తర్వాత ఇంకా మీరు అనుకున్నటువంటి రచన చేయలేదని ఏమైనా అసంతృప్తిగా ఉందా? స్టిల్ మై బెస్ట్ ఈజ్ యెట్ టు కమ్. అలా అని కాదు, కానీ రాయాలని ఉంది. ఇంక చాలు అంతా రాసేసామని మాత్రం లేదు, రాయాలని ఉంది. ఏం రాయాలి అన్న దానికి ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు నా వరకు నన్ను తీసుకుంటే మొట్టమొదటి కాంట్రాస్ట్ ఆఫ్ లైఫ్ అట్రాక్ట్ చేస్తుంది. దాని తర్వాత పలు వర్గాల గురించి రాయాలనిపించింది. దాని తర్వాత ఆర్డ్ సిచ్యువేషన్స్ గురించి రాయాలనిపించింది. ఆ తర్వాత వచ్చేటప్పటికి సోషల్ లైఫ్కి కానీ పొలిటికల్ లైఫ్కి కానీ అన్ని ఇంచుమించుగా కీలకం, కేంద్ర బిందువు లాంటి మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్. అది ఎంత రాసినా తరగదనిపించి దాని గురించి రాశాను. సరే, లేటెస్ట్గా శృంగార యాత్రని అసలు సృష్టి క్రమానికి కానీ మనిషి లైఫ్ యొక్క మీనింగ్ కానీ సెక్స్ ఎంత సెన్షువల్గా ఉండటం ఇంపార్టెంటో అది రాశాను. ఇంక ఇప్పుడు ఏం రాయాలి అంటే నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఏం రాస్తున్నారు అన్నది కూడా నేను ఫాలో అవుతాను.
ఈనాడు యూత్లో మా జనరేషన్కి, అంటే నేను 46లో పుట్టాను కదా, 80 ఏళ్ళ క్రితం. ఆ టైంలో ఏముండేదంటే జీవితంలో ప్రతి స్టేజ్లోనూ లైఫ్ ఉండేది. బాల్యం, ఒక ఉమ్మడి కుటుంబం, అందరూ ముద్దుగా చూడటం, ఇప్పుడు ఫార్మేటివ్ ఇయర్స్ జాగ్రత్తగా గడవటం ఉండేది. కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉండి ఒక వయసు వచ్చేటప్పుడు పెళ్లి చేయటం, పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు అది కాలంలో తెలిపోయే కాలంలాగా అద్భుతంగా గడవటం, దాని తర్వాత పిల్లల మీద ఆప్యాయత, ప్రేమ వచ్చి వాళ్ళ పెంపకం, వాళ్ళ పోషణ, వాళ్ళకు ఆధారం ఏర్పాటు చేయటం, ముసల్తనం వచ్చేటప్పటికి మనవలతో దగ్గర సంబంధం ఏర్పడటం. అదే కాకుండా మనవలు లేని ముసలాడు ఉన్నాడు అనుకో, ముసలాడు ఇంట్లో ఉంటే ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఇంటికి పెద్ద దిక్కు వాళ్ళని తీసుకెళ్ళకుండా వెళ్ళటం అనేది ఆచారం ఉండేది కాదు. రాలేని పరిస్థితిలో ఉన్న ఏదో రకంగా మోసుకుపోయేవాళ్ళు అక్కడికి, అక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు పెద్ద తరగతికి. ఈనాడు ఇవన్నీ పోయాయి. బాల్యం లేదు, యవ్వనం లేదు, సంసార జీవితంలో కొత్తలో ఉన్నటువంటి ఆ మృదువైనటువంటి ఉద్వేగం లేదు. ఇవన్నీ కనుమరుగైపోయాయి. ఇవన్నీ సమస్యలు కాదు. ఇవి కుర్రాళ్ళు ఎవరు రాస్తున్నారని అనుకోవట్లేదు నేను. టేప్ రాయట్లా. మరి ఏం రాస్తున్నారు వీళ్ళు ఏం రాస్తున్నారంటే నిన్న లేదు, రేపు లేదు, ఈ రోజు గురించి రాస్తున్నారు. ఈ గంటలో నాకు తలకాయ నొప్పిగా ఉంది. ఏం చేయను, పెళ్ళో పెగ్గు తాగుతాను, లేకపోతే సిగరెట్ కాలుస్తాను, లేకపోతే రోడ్డు మీద తిరుగుతాను. ఒక ఎయిమ్లెస్ స్పెండింగ్ ఆఫ్ ది టైం. దీని గురించి సాహిత్యం వస్తుంది, కానీ ఇది కరెక్ట్ కాదు. స్టిల్ వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ది వాల్యూస్. అంటే మన వాల్యూస్ కాదు, 25-30 ఏళ్ల క్రితం వాల్యూస్ ఈనాడు అడ్వకేట్ చేసి ఇది చేయండి, అబద్ధం ఆడకూడదు నాయన, నువ్వు అందరితో మంచిగా ఉండాలి, నువ్వు ఎక్కడ మాట నిలబెట్టుకోవటం తప్పకూడదు, ఇలాంటి వాల్యూస్ కాదు. నేను ఈనాటి లైఫ్కి సంబంధించిన దాంట్లో వాల్యూస్. కోలీవ్ హాస్టల్స్ అని వచ్చాయి, చూసేవో లేదండి. కోలీవ్ అంటే అమ్మాయి అబ్బాయి. ఇందాక నేను రాసిన వాటిల్లో అబ్బాయికి అమ్మాయికి ఇష్టమయ్యి, ఆడమగకి, అబ్బాయి అమ్మాయి కాదు, ఆడమగకి ఇష్టమయ్యి ఇఫ్ దే వాంట్ టు హ్యావ్ సెక్స్, నేను చూసిన కాలంలో ప్లేస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం. ఈనాడు ఆ ప్రాబ్లం లేదు, ఆ సమస్య పోయింది. నువ్వు ఏ హోటల్కి వెళ్ళినా రూమ్ తీసుకోవచ్చు. అది కాక ఈ కోలీవ్ హాస్టల్స్లో ఏంటంటే ఈ అబ్బాయి ఈ అమ్మాయి వెళ్ళి రూమ్లో ఉంటామంటే వాళ్ళు రూమ్ ఇస్తున్నారు పెర్మనెంట్గా, నెలల తరబడి. ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను కోలీవ్ హాస్టల్ చూశాను. ఒంటరిగా జంటలుగా ఆ హాస్టల్ బయట మెట్ల మీదకి వచ్చే రాత్రులు కూర్చుని సిగరెట్లు కలుస్తుంటారు ఆడమ్మగా, లేకపోతే బీర్ బాటిల్ పెట్టుకుని తాగుతుంటారు. ఇది కిల్లింగ్ ఆఫ్ టైం కాక ఇది ఎంజాయింగ్ ఆఫ్ టైం అంటావా? నాకు ఇటువంటి సందేహాలు ఉన్నాయి. అందుకని నాకు సబ్జెక్టులు అయిపోయినట్టు అనిపించట్లా, ఇంకా రాయాల్సిన ఉన్నాయి. సో రాజారామ్మోహన్ రావు గారు, నిజానికి మీ ఈ 80 ఏళ్ళ ప్రయాణాన్ని ఒక గంటలో మనం కుదించడం కుదరని పని, కానీ ఒక విహంగ వీక్షణలాగా మనం ఒక ప్రిలిమినరీ చర్చ చేశాము. మళ్ళీ సమయం దొరికినప్పుడు ఇంకా సుదీర్ఘంగా ఒక్కో కథ గురించి, ఒక్కో నవల గురించి చర్చిద్దాము. మీరు అనుకుంటున్నట్టు మీరు ఇంకా రాయాల్సిన అంశాలు బోలెడు ఉన్నాయి. ఆ అంశాలన్నిటి గురించి మీరు త్వరలో రాస్తారని, వీరైతే వాటిని మా సంచికలోనే సీరియల్గా వెళ్తారని ఆశిస్తున్నాను. నమస్కారం, బహుకృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇది మా కార్యక్రమం. ఈ సంభాషణ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా తెలియజేయండి. నమస్కారం.